Good morning, sir. Good morning, sir. All of you, good morning. Shantraj sir, hand raise చేశారు. Welcome, sir. Shantraj sir, welcome. B. Ramakrishna sir, hand raise చేశారు. Okay, sir. Welcome, sir. B. Ramakrishna sir, welcome. సార్ నా వాయిస్ వినిపిస్తుందా? నమస్తే సార్, వినిపిస్తుంది సార్, వినిపిస్తుంది. ఓకే ఓకే సార్, ఓకే సార్. థ్యాంక్ యూ సార్. అదే మరి అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను, మరి ఎవరు? వెల్కమ్ సార్, విజయ్ భాస్కర్ సార్. వాయిస్ వినిపిస్తుంది. ఓకే సార్, ఓకే. వెల్కమ్ సార్, వెల్కమ్ అందరికి. సార్ నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. రెడ్డి సార్, శ్రీనివాస్ రెడ్డి సార్, వెల్కమ్ సార్, వెల్కమ్. సార్ పొద్దుగాల మన శంకర్ సార్ మన రమేష్ సార్ కు చూశాడు సార్ ఒక వ్యాలెట్. మీరు ఒకసారి చూద్దాం సార్, అది అర్థం కాలేదు సార్ ఉండి మళ్ళా 2 days ఆగని చెప్పాడు. మీకు కూడా ఒకసారి చూపిద్దామని. మార్నింగ్ మీరు ఏది విత్డ్రాల్ గురించి చెప్పేది మీరు? అవును సార్. విత్డ్రాల్ మీకు ఇంకా 2 days పడుతుంది సార్. మార్నింగ్ నేను కూడా ఉన్నాను కదా, చూశాను నేను ఆల్రెడీ. విడ్రాల్ కాదు సార్, అది 5 USD వస్తుంది, ఎటు పోతుందో తెలుస్తలేదు. ఓకే సార్. మీరు స్క్రీన్ షేర్ చేసి మీరు ఎక్కడ డౌట్ అన్నది చెప్పండి, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే సార్, ఒక్క లైన్ నోట్. ఓకే సార్. వస్తుందా సార్? వస్తుంది సార్, స్క్రీన్ షేర్ అవుతుంది, మీరు వెళ్ళండి. వస్తుంది సార్ నాకు. ఓకే, అదే నాకు షో అవుతుంది సార్. ఓకే, చూడండి సార్. ఓకే, చెక్ చేస్తాను సార్. వెంకటేష్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చంటి సార్, గుడ్ మార్నింగ్ సార్. మన పెరలమెంలో లీడర్స్ అందరికి గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్ మీకు కూడా. ఓకే సార్. అయ్యే సార్ గుడ్ మార్నింగ్ సార్. కొద్దిగా బిజీగా ఉన్నట్టున్నారు సార్, వస్తారా? ఓకే సార్, ఓకే. డైలీ 5 వస్తున్నాయి సార్ నాకు. వాలెట్ రివార్డ్ అంటున్నారా సార్ మీరు? అవును సార్, ఎటు వెళ్తుంది అనేది తెలుస్తలేదు సార్. ఇది వాలెట్ రివార్డ్ మీకు చూపిస్తాను, కానీ మీకు టోకెన్ ఫార్మింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయిందా సార్ మీకు? ఒక 200 ఏదో ఉంటుంది సార్. అది ఏమంటారు, BNB ఎక్కువ అవుతుందని తీయట్లేదు సార్. టోకెన్ ఫార్మింగ్ అంటున్నాను సార్ నేను. ఒకసారి టోకెన్ ఫార్మింగ్ పక్కన ఉంది కదా, దాన్ని ఒకసారి టచ్ చేయండి. ఇది దానికి వస్తుండే సార్, బంద్ అయిపోయింది. అదే మీకు చెప్పేది, అక్కడ ఆల్రెడీ టోకెన్ ఫార్మింగ్ అనేది 0 అయిపోయింది కదా సార్ మీకు. అదే అంటే ఇతల సైడ్ USD ఉండాలా సార్? అటు కూడా మీరు USDT అనేది మీరు వేసుకోవాలి సార్. అప్పుడు మీకు రివార్డెడ్ లో అక్కడ మీకు కనిపిస్తుంది టోకెన్. ఇప్పుడు వ్యాలెట్ ఫార్మింగ్ అనేది టచ్ చేయండి. ఇప్పుడు మీకు మొత్తం టోటల్ కంప్లీట్ అయిపోయింది మీకు అక్కడ. ఓకే సార్. మీరు అనేది ఏంటంటే ఇక్కడ ఒకసారి మీకు ఇంకా అది ఇప్పుడు కింద ఇవి వస్తున్నాయి కదా సార్, డైలీ 5.33. ఇవి ఎక్కడ పోతున్నాయి? 4 మంది
కోచా ఓకే చెప్పాను. సార్ మీకు ఇక్కడ మీకు షో చేయట్లేదు వ్యాలెట్ రివార్డ్ అనేది మీరు చెప్తున్నారు అంతే కదా సార్? అవును సార్. మీకు అది కంప్లీట్ అయిపోయి టోకెన్ ఫార్మింగ్ కంప్లీట్ అయిపోయి ఎన్ని రోజులు అవుతుంది సార్ ఇది నాకు ఈ మొన్నటి వరకు సార్ ఇది ఎప్పుడైతే ఇదైందో అప్పుడు దగ్గర 1 month అవుతుంటుంది సార్. నేను అనేది అది కాదు సార్, మీకు టోకెన్ ఫార్మింగ్ అనేది ఎప్పటికి బంద్ అయిపోయింది? మీకు కంప్లీట్ ఎప్పుడు అయిపోయింది మీకు? మనకి ఇప్పుడు ఈ వ్యాలెట్ చేసుకునేది అంటారా సార్? అవును సార్. ఇది అసలు మీకు కంప్లీట్ అయిపోయి చాలా రోజులు అవుతున్నట్టుంది కదా సార్ మీకు? అవును సార్. అవును, దాని వల్లనే మీకు అక్కడ రివార్డ్ అనేది అక్కడ షో అవ్వట్లేదు. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇంకోటి మీకు షో అవ్వాలంటే ఇక్కడ 3 గీతలు ఉన్నాయి కదా సార్, ఆ 3 గీతలను ఒకసారి టచ్ చేయండి. ఒకసారి పైన 3 గీతలు ఉన్నాయి కదా, ఆ 3 గీతలను టచ్ చేయండి ఒకసారి. టచ్ చేశారు కదా, ఇందులో మీరు ఏం చేస్తారంటే ఫార్మింగ్ స్టేటస్ అనేది టచ్ చేయండి. ఓకే, టచ్ చేశారు కదా, ఇక్కడ మీకు వ్యాలెట్ ఫార్మింగ్ అనేది ఒకసారి టచ్ చేయండి. ఓకే, ఇక్కడ మీకు ఇక్కడ షో అవుతున్నాయి చూడండి, మీకు ఎవ్రీడే మీకు వచ్చాయి ఇక్కడ షో అవుతాయి మీకు. ఓకేనా? వ్యాలెట్ రివార్డ్ లో 793.55 ఉన్నాయి కదా, ఇందులో మొత్తం అంటే ఇప్పటి వరకు మీకు రిలీజ్ అయినాయి ఇక్కడ షో అవుతున్నాయి. కానీ అందులో మీరు ఎన్ని వాడుకున్నారో అది తర్వాత మనకి ఎప్పుడంటే మెటావర్స్ లోకి అని అంటున్నారు కదా, ఎప్పుడైతే యూటిలైజ్కి ఇస్తారో అప్పుడు మనకి అక్కడ రివార్డెడ్ లో షో అవుద్ది. ఓకేనా సార్? ఇప్పుడు ఇది ఫార్మింగ్ అనేది కనీసం యాక్టివ్ లో ఉంచుకోండి సార్, ఎందుకంటే 100-200 తో అన్నా కనీసం యాక్టివ్ లో ఉంచుకోండి, ఎందుకంటే అన్యాక్టివ్ లో ఉంచుకోవద్దు అలాగా. ఓకే సార్. ఇంకొకటి సార్ నాకు డౌట్, ఈ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు చెప్పేది నాకు మనకి ఇప్పుడు ఈ 4 days కి ఒకసారి మనము రిలీజ్ చేస్తాం చూస్తారు ఇప్పుడు యూఎస్డీలో మన పీక్స్ మీట కోసం చేసేది అది రావట్లేదు ఆప్షన్. డైలీ 1-2 ఏదో వస్తుంది కదా సార్. ఆ ఆప్షన్ మీకు ఎలా వస్తుంది? మీకు కనీసం అక్కడ 10 కూడా లేవు కదా మీకు. టోకెన్ ఫార్మింగ్ లో మీకు అవైలబుల్ లో ఉన్నప్పుడే మీకు అక్కడ షో అవుతుంది. మీకు అది షో అవ్వాలంటే రీడమ్ అనే ఆప్షన్ నుంచి చూసారా కింద మధ్యలో రీడమ్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి ఒకసారి. టచ్ చేశారు కదా, చూసి రీడమ్ ఆప్షన్ అని ఉంది కదా, దాన్ని టచ్ చేయండి. చేశాను సార్, కిందికి వచ్చేది ఇప్పుడు ఆప్షన్ చూసి రీడియం కోప్ ఆప్షన్ అని దాన్ని టచ్ చేయండి, దాని మధ్యలో టచ్ చేయండి. చేశాను సార్. ఇప్పుడు నాకు షో అవ్వట్లేదు సార్. టు స్టార్ట్ నౌ టోకెన్ ఫార్మింగ్ కింద వ్యాలెట్ ఫార్మింగ్ అని ఇది లేదా? అదే గెట్ పీవీసీ మెటా అని ఉంది కదా, దాన్ని టచ్ చేస్తుంటే మీకు ఏమైనా వస్తుంది? అంటే ఇప్పుడు అది లేవుగా సార్, 3.0 ఇది ఉంది ఇప్పుడు రీడియం టు లిమిట్ ఇది ఎందుకు వస్తుందో తెలుసా సార్? ఇది లిమిట్ అయిపోయింది, మళ్ళీ రేపొద్దున ట్రై చేయని దీనికి అర్థం సార్, అంతేగాని ఇంకేం లేదు. ఓకే అంటే మీరు ఎవ్రీడే మార్నింగ్ ట్రై చేశారంటే మార్నింగ్ ఓకే అవుద్ది, కానీ ఏంటంటే మీ దాంట్లో ఆల్రెడీ 10 USD ఉండాలి. అది ఓకే 10 USD. ఓకే సార్, అర్థమైంది సార్. సరే ఫార్మింగ్ చేసుకోండి మీకు రిలీజ్ అవుతాయి కాబట్టి అప్పుడు మీరు కావాలంటే రీడింగ్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, వెల్కమ్ సార్. అంటే మీకు ఫార్మింగ్ అనేది అక్కడ యాక్టివ్ లో లేదు కాబట్టి మీకు షో అవ్వట్లేదు అనమాట, అంతే, ఇంకేం కాదు సార్. ఓకే సార్. అంటే ఇప్పుడు మనం 10 USD పెట్టుకుంటే మనకు ఆటోమేటిక్ గా క్లియర్ గా దీంట్లో వచ్చేస్తుంది, కనిపిస్తుంది కూడా. 10 USD కాదు సార్, మీరు 100 USD తో టోకెన్ ఫార్మింగ్ అనేది చేసుకోవాలి. చేసుకున్నాక అప్పుడు ఎవ్రీడే మీకు 0.20 రిలీజ్ అవుద్ది కాబట్టి అప్పుడు మీకు అక్కడ షో అనేది అక్కడ అవుద్ది, అంతేగాని మీకు అక్కడ షో అవుతుంది. ఓకే సార్, మీరు స్క్రీన్ షేర్ ఏంటి సార్? 100 తోటి చేసుకోవాలా సార్? మీకు రివార్డ్ అనేది మీకు ఎలా వస్తుంది సార్? మీకు ఇప్పుడు మనం ఇప్పుడు ఈ ఏవైతే ఉన్నావో మన టోకెన్ ఫార్మింగ్ లో మీకు ఉన్న దాంతో ఎవ్రీడే మనకి రిలీజ్ అయ్యే దాంట్లో అది రివార్డెడ్ లోకి వస్తుంది. ఓకేనా సార్?
అవును. కానీ మీకు టోకెన్ ఫార్మింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది, పూర్తిగా కంప్లీట్ అయిపోయింది. అంటే ఇంతకుముందు మీరు ఎప్పుడైతే చేశారో అదంతా కంప్లీట్ అయిపోయి జీరో అయిపోయింది అక్కడ మీకు. సార్ 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 దాని మూలన మీకు అక్కడ ఏం రావట్లేదు. మీరు అందుకనే మళ్ళీ టోకెన్ ఫార్మింగ్ చేసుకోండి అని చెప్పి చెప్పేది అనమాట. ఓకే సార్. ఓకే సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. వెల్కమ్ సార్. సార్ ఎంఎస్ చెప్పేది సార్ క్లియర్ వెల్కమ్. అయినది సార్. సార్ చెప్పేది క్లియర్ అవుతుందా? మీరు ఏదైతే అక్కడ టోకన్ ఫార్మింగ్ చేసి ఉండినారో ఓల్డ్ గా మీకు 200% సిస్టమ్ అయితే ఇచ్చింది, అక్కడ కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ మీకు. కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మీకు రావడానికి అవకాశం లేదు కాబట్టి సార్ ఏమంటున్నారంటే మీరు న్యూ ఫార్మింగ్ చేయాలి. న్యూ ఫార్మింగ్ అంటే మనకు ఏదైతే పివిసి మెటాతో లోపలికి వెళ్తున్నాము అవి మనకు కన్వర్టెడ్ యూఎస్డి ఎంత క్వాంటిటీ ఏదైతే ఉందనుకుంటున్నామో అంత, అంటే మనం జస్ట్ సార్ ఒక $50 అంటే 6,000. ఇప్పుడు ఈ రేట్ అంటే ఫ్లెక్చువేషన్ అవుతా ఉంటది రేట్ అనేది. పివిసి మెటాను మనం టోకన్ ఫార్మింగ్ చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి ఇక్కడ. అంటే మనం జస్ట్ $50 ఆ క్వాంటిటీ, నేను ఈరోజు చెక్ చేసిన $50 క్వాంటిటీ పెట్టినామంటే మనకు ఆటోమేటిక్ గా వెంటనే $100 అక్కడ తీసుకుంటుంది. సిస్టమ్ ఏం చేస్తుంది, $100కి మనకు 200% ఇస్తుంది. ఇది ఒకటి మనకి ఎన్ని రోజులకి, డైలీ 2% లెక్క. జస్ట్ మనము దాని కింద మీరు ఇన్ కేసు అంటే $50 దానికి కింద ఏబి అనేది మనం చేసుకున్నామంటే మీరు ఎలిజిబిలిటీ అవుతారు. అంటే ఫస్ట్ దానికి ఏదైతే ఉందో మీకు డైలీ 1 అనేది రావడం జరుగుతుంది, కింది దానికి మాత్రం 0.2% లెక్క రావడం జరుగుతుంది. అప్పుడు మీకు తొందరగా 200 రోజులకే మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేశారో, అంటే మీరు దాదాపు $150 ఇన్వెస్ట్ చేస్తే కంపెనీ స్పాట్ లో మీకు $300 ఇస్తుంది సార్ అక్కడ మనకి. తర్వాత ఏం జరుగుతుంది, ఆ 300కి 600 ఇస్తుంది. ఎన్ని రోజులకి, ఫస్ట్ దానికి అయితే 200, మామూలు 100కు 200 అనేది 200 రోజులకి ఇస్తుంది. మిగతా రెండిట్లకు మాత్రం 1000 రోజులకి ఇస్తుంది సార్. అంటే మీకు ఆఫర్ కి ఎలిజిబిలిటీ అవ్వడం వల్ల మంచి ప్రయోజనం అయితే ఉంటుంది సార్. మనకు జస్ట్ ఎంత అవుతుంది అంటే ఈ రోజు రేటు ప్రకారం అయితే ఫ్లక్చువేషన్ రేటు రేపు ఎంత ఉందో తెలియదు, నాకు $50 అయితే అవుతుంది సార్. జస్ట్ $50 మీరు $150 అయితే ఇయర్లీ బర్డ్ ఆఫర్ కి అయితే ఎలిజిబిలిటీ అవుతారు సార్. ఓకేనా సార్, అర్థమైందా సార్? సార్ ఇప్పుడు మనం ఉన్నదాన్ని వాడుకోనికి రాదు కదా సార్ ఇప్పుడైతే? అక్కడ ఏం లేదు కదా అంటున్నారు కదా సార్. సార్ చూసారు, మేమైతే చూడలేదు, కనిపించలేదు మాకి. మీ దగ్గర ఏం లేదంటున్నారు అక్కడ ఫండ్, మీకు రివార్డ్ అనేది. సార్ ఏమంటున్నారంటే, సార్ ఏమంటున్నారంటే మనకి వ్యాలెట్ ఫార్మింగ్ లో మనకి రివార్డ్ వచ్చినవి ఉంటాయి కదా, వ్యాలెట్ ఫార్మింగ్ వాడుకోవడానికి లేదు కదా సార్. వ్యాలెట్ ఫార్మింగ్ ఉంది, మెటావర్స్ టెక్నాలజీ అనేది మన ఫస్ట్ నుంచి సిస్టమ్ ఏం చెప్తుందంటే మనకు స్టార్టింగ్ నుంచి మనది మెటావర్స్ టెక్నాలజీ అనేది ఉపయోగిస్తున్నారు ఆ మాట అయితే కనుక. కాబట్టి దానికోసం అని మనం మొత్తం వాడుకోకుండా ఏం చేశారంటే ఇప్పుడు ఏదైతే ఉందో లాస్ట్ పర్సంటేజ్ అది ఉన్నిచ్చారు సార్. అంటే మనము 100% లో ఒక 15% కానీ 20% కానీ ఉన్నిచ్చారు. మెటావర్స్ మొత్తం మీరు వాడుకుంటే అంత కంప్లీట్ చేసుకుంటారనే ఉద్దేశంతో వ్యాలెట్లు ఉన్నిచ్చారు. హలో అది ఓకే సార్, చెప్పండి. అర్థమైంది సార్. సార్ ఆల్ ఆఫ్ యూ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, సాయిరామ్ సార్. సార్ ఆల్రెడీ మనము డిపి నుంచి ఆల్రెడీ మేము చేసుకునే ఉన్నాయి సార్. ఆల్రెడీ అవి అక్కడ మెటావర్స్ లో అక్కడ ఆల్రెడీ అవి మెటావర్స్ లో యూజ్ చేస్తారు సార్. యాక్చువల్లీ ఇప్పుడు మనము ఓన్లీ సార్ టోకన్ ఫార్మింగ్ చేసుకొని వ్యాలెట్స్ ఉన్నాయి సార్. ఓన్లీ డిపి మాత్రమే మనము సీడ్ ఫండింగ్ చేసుకొని డిపి మాత్రమే ఉన్నాయి సార్. అయితే ఇన్ని రోజులు మనకు డిపి నుంచి వచ్చిన రివార్డ్ యాడ్ అయింది సార్. ఇప్పుడు సపరేట్ గా ఓన్లీ డిపిస్ ఉన్నాయి మాత్రమే మనం రెడీమ్ చేసిన వ్యాలెట్లకి టోకన్ ఫార్మింగ్ చేస్తేనే కానీ డిపి రివార్డ్ యాడ్ అవ్వట్లేదు సార్. అది కరెక్ట్ కాదు, సిస్టమ్ అనేది రాంగ్, అక్కడ 100% రాంగ్. అది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సార్. సిస్టమ్ ఏం చేసిందంటే ఇన్ని రోజుల నుంచి ఓన్లీ డిపిని మనం మాత్రమే రెడీమ్ చేస్తే డిపి రివార్డ్ అనేది యాడ్ అయ్యింది. ఇప్పుడు సపరేట్ గా టోకన్ ఫార్మింగ్ చేస్తేనే కానీ నేను డిపి రివార్డ్ అనేది యాడ్ చేయను అంటుంది అక్కడ. అది కరెక్ట్ కాదు సార్, సిస్టమ్ ఈజ్ రాంగ్. అక్కడ డిపి రివార్డ్ ని డిపి రివార్డ్ ఇవ్వాల్సిందే సార్. అక్కడ డిపి రివార్డ్ యాడ్ చేయాల్సిందే సార్. అక్కడ టోకన్ చెప్పండి సార్. మీకే చెప్పేది ఏంటంటే అక్కడ టోకన్ ఫార్మింగ్ చేసినా చేయకపోయినా మనకి ఎవ్రీడే మనకి రివార్డ్ అనేది అక్కడ యాడ్ అవుతుంది. అంటే మీరు అనేది ఏంటంటే వ్యాలెట్ ఫార్మింగ్ లో మనకి అక్కడ రివార్డ్ లో ఎందుకు చూపించట్లేదు మీరు అడుగుతున్నారు. కానీ అవును సార్, ఇప్పుడు ఎవ్రీడే మనకి వచ్చేది అక్కడ రివార్డ్ అనేది అక్కడ షో చేస్తుంది. ఇందులో ఫార్మింగ్ స్టేటస్ ఓపెన్ చేశారంటే అక్కడ వ్యాలెట్ ఫార్మింగ్ స్టేటస్ చూసుకోండి, మీకు ఎవ్రీడే మీకు అక్కడ యాడ్ షో అవుతుంది సార్. ఇప్పుడు మనం రీడింగ్ చేయడానికి అలౌ లేదు సార్. అక్కడ ఇప్పుడు రీడింగ్ చేస్తే సేమ్ వ్యాలెట్ కి మళ్ళీ అవుతుంది సార్. 2.23 BNB పెడితే సేమ్ అక్కడనే డంప్ అవుతుంది.
కానీ అక్కడ షో కావాలి కదా సార్, ఇక్కడ షో అవుతున్నట్టు అక్కడ కూడా షో కావాలి సార్. డైలీ రివార్డ్ మనకు చూపిస్తున్నాడు కానీ పైన చూపించాలి కదా సార్. ఇప్పుడు అదే 100 USDT ఫార్మింగ్ చేసి చూపిస్తుంది అక్కడ. అవును సార్, చూపించిన మీరు యూటిలైజ్ చేసుకోవడానికి ఉందా ఒకసారి మీరు చెప్పండి పోనీ. ఓకే, ఇప్పుడు యూటిలైజ్ చేయడం కదా సార్, అది కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు 100 USDT ఫార్మింగ్ చేస్తేనే ఈ రోజు 100 ఫార్మింగ్ చేస్తేనే డీపీ రివార్డ్ అనేది సేమ్ డే రిలీజ్ అవుతుంది సార్. అంటే సేమ్ డే అంటే ఈ రోజు మాత్రం 1 డే షో అవుతుంది అక్కడ. అవును, అది కరెక్ట్ కాదు కదా సార్. ఇప్పుడు షో అనేది ఇక్కడ షో అవుతున్నప్పుడు అక్కడ కూడా షో అవ్వాలి సార్. అక్కడ ఇక్కడ షో అవ్వడం ఎందుకు, అక్కడ షో ఎందుకు అవ్వదు? ఇప్పుడు అదే చూడండి సార్, అదే ప్లేస్ లో 0 అవుతుంది కదా, 0 చూపిస్తుంది కదా. 100 USDT ఇవ్వండి సార్, డైలీ రివార్డ్ అనేది 1 డే యాడ్ అవుతుంది. ఇవాళ యాడ్ చేస్తే 100 USDT అందులో వేస్తే మనకు 1 డే యాడ్ అవుతుంది అక్కడ. అవునవును సార్, అవును. అంటే నేను ఆల్రెడీ చేశాను సార్, ఆల్రెడీ వ్యాలిడ్ చేశాను, 2 వ్యాలిడ్ చేశాను. నేను అలా ట్రై కూడా చేశాను సార్, ఎన్యూ వీడియో చూసి నేను ట్రై చేశాను అది. సార్ అవన్నీ మేము వ్యాలెట్స్ అన్ని అయిపోయినాయి, 2 వ్యాలెట్స్ కాదు, మా దగ్గర సంథింగ్ వ్యాలెట్స్ కూడా ఉంటాయి, అన్ని చెక్ చేసాం. అదే సార్, అదే అది హోల్డ్ పెడుతుంది సార్, సిస్టమ్ హోల్డ్ ఉంది సార్. సార్ యాక్చువల్లీ మనకి ఎక్కడ సార్ అంటే డిపి రివార్డ్ అనేది మనకు రెగ్యులర్ గా యాడ్ అయ్యింది సార్. యాక్చువల్ అది స్టాప్ చేయడం అనేది రాంగ్ సార్. యాక్చువల్ స్టార్ట్ చేయడం అనేది మనకు డైలీ రివార్డ్ లో యాడ్ అవ్వట్లేదు, రీఫార్మింగ్ అనేది స్లో అవుతుంది. సరే దాన్ని సపరేట్ పెట్టారా అనుకుంటే అది సపరేట్ పెట్టేశారు. సపరేట్ పెట్టేస్తే కూడా దాన్ని 2.23 BNB తో ఫార్మింగ్ చేస్తే దాంట్లోనే మళ్ళీ రీఫార్మింగ్ అవుతుంది సార్. అది విత్డ్రాల్ కూడా ఆప్షన్ అక్కడ కూడా లేదు. అంటే మనము డిపి రివార్డ్ అనేది మనము 5% ట్యాక్స్ తో వచ్చి మళ్ళీ 5% తో 0.125 తో రివార్డ్ యాడ్ చేసుకొని 2 years వెయిట్ చేస్తే కూడా అక్కడ ఇప్పుడు మనకు ప్రాఫిట్ లేదు అక్కడ. యాక్చువల్ అనేది డైలీ రివార్డ్ లో మనకు యాడ్ కావాలి సార్. అది సపరేట్ చేయడం అనేది కరెక్ట్ కాదు సార్, అది మనకు చాలా లాస్ అవుతుంది అక్కడ. చూడండి సార్, ఇప్పుడు నాకు వచ్చేసి నేను 2800 DPs ఫార్మింగ్ చేశాను సార్. నాకు డైలీ 3.10 3.5 వస్తుంది. మినిమం 122 123 DPs మన రివార్డ్ వాల్యూ అక్కడ ఆగింది సార్. అంటే ఇప్పుడు డైలీ రివార్డ్ యాడ్ చేసింటే మనకు డైలీ రీఫార్మింగ్ యాడ్ అవుతుంది కదా సార్. దాన్ని సపరేట్ చేయడం అనేది రాంగ్ సార్. అది సపరేట్ చేయడం వల్ల చాలా లాస్, అది 100కి 200% లాస్ అక్కడ. రీఫార్మింగ్ అనేది చాలా ఆగిపోతుంది మనకి. మీరు చూడండి సార్, ఎక్స్పెక్ట్ చేయండి, మీరు క్యాలిక్యులేషన్ చేయండి. కరెక్ట్ సార్, మీరు చెప్పేది 100% అందరూ కూడా ఆగాయి సార్, మీదే కాదు. ఆగడం అనేది కరెక్ట్ కాదు సార్, మాగనే కాదు, సిస్టమ్ ఆగడం అనేది రాంగ్ సార్. నేను అనేది అది సిస్టమ్ అనేది రాంగ్ సార్. మనం దాన్ని ఫైట్ చేయాలి. దాన్ని మనం అనేది ఇప్పుడు ఆపారు సార్, 2 months ఆపారు. టోటల్ రివార్డ్ ని ఇప్పుడు అందులో మెర్జ్ చేయండి అని అడగాలి సార్ అంటున్నాను నేను. దాని రివార్డ్ సపరేట్ పెట్టండి, దాని రివార్డ్ సపరేట్ చేయడం అనేది జరగకూడదు అక్కడ. నేను చెప్పేది అది సార్. ఇప్పుడు రేపు దాన్ని డివైడ్ చేయడం అవసరం లేదు సార్. అది సార్ ఓకే, పర్లేదు. అక్కడ అది సార్ ఇంకొకటి చెప్పేది వినండి. 15% అనేది ఓన్లీ రివార్డ్ ఇచ్చిన December 1st కు చెప్పింది. 15% సార్. టోకన్ ఫార్మింగ్ సీడ్ ఫండింగ్ లో 15% డివైడ్ చేసింది మాత్రమే చెప్పింది. డీపీ రివార్డ్ చెప్పలే అక్కడ. మీరు అప్డేట్ అంటున్నారు కదా, అప్డేట్ లో డిపి రివార్డ్ గురించి మాట్లాడలేదు అక్కడ. సబ్జెక్ట్ అక్కడ లేదు సార్. ఓన్లీ 15% టోకన్ ఫార్మింగ్ అండ్ సీడ్ ఫండింగ్ 15% ఓన్లీ వితౌట్ ఛార్జ్ తోటి యాడ్ చేస్తా అని చెప్పింది. ఎందుకంటే అక్కడ మనకు యూజ్ లేదు సార్. అక్కడ మేము 15% తో మనం డివైడ్ చేస్తే 1000 టోకన్స్ కావాలి అంటే మినిమం 3 months పడుతుంది సార్. అక్కడ 3 to 4 months 5 months 6 months పడుతుంది అక్కడ. మనకు 6 months అక్కడ వెయిటింగ్ పీరియడ్ అవుతుంది. అందుకోసం వితౌట్ ఛార్జెస్ చేస్తా అని చెప్పింది సార్. కాకపోతే అంటే మనకు డిపి రివార్డ్ అనేది ఎక్కడ మనకు అప్డేట్ లేదు ఇప్పటి వరకు. డిపి రివార్డ్ గురించి అప్డేట్ లేదు ఇప్పటి వరకు. 265 days to 70 days నుంచి అప్డేట్ లేదు సార్. మనం ఏం ఫైట్ చేయాలంటే సిస్టమ్ కి డిపి రివార్డ్ ని సపరేట్ చేయడం అవసరం లేదు సార్. డైలీ రివార్డ్ లో యాడ్ చేయాల్సిందే. ప్లస్ అది మనకు యూజిలిటీ సార్. ఎందుకంటే మనం 5% లోపలికి వచ్చాము, 5% కట్ చేసుకొని వచ్చాము, 0.5 2 years వెయిట్ చేశాము. దానివల్ల ప్లస్ మనం బిఎన్బి ఖర్చు పెట్టుకొని వచ్చాం సార్. ఇన్ని రోజులు డిపి రివార్డ్ తో డిపితో పాటు మనకు డిపి రివార్డ్ లో యాడ్ అయ్యింది ఎందుకు? ఇప్పుడు డివైడ్ చేయాల్సిన అవసరం ఎందుకు? అది 100% 200% రాంగ్ సార్. అది డివైడ్ చేయడం అనేది రాంగ్. అది మనం ఎందుకు వచ్చాం సార్? ఇన్ని 2 years మనకు వచ్చిన ప్రాఫిట్ ని మనకు 2 years వెయిట్ చేయించి 2 times 5% ఇచ్చి 0.52% ఆగి బిఎన్బి ఖర్చు పెట్టుకొని 2 years వెయిటింగ్ పీరియడ్ చేస్తే దాన్ని డివైడ్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అది మీరు బిజినెస్ లెక్కలు ఆలోచించండి సార్. మనకు డైలీ రివార్డ్ లో యాడ్ అయితే రీఫార్మింగ్ అనేది స్పీడ్ అవుతుంది సార్. అక్కడ ఎర్లీ బర్డ్ కూడా మనం స్పీడ్ అవుతాము. 2 types బ్రేక్ సార్. ఎందుకంటే ప్రెసెంట్ మనం డిపిని ఒక్కనివ్వట్లేదు, డిపిని మనం రివార్డ్ చేసుకొని ఇవ్వట్లేదు, ప్లస్ డిపి రివార్డ్ నుంచి మనకు యాడ్ అవ్వట్లేదు, ప్లస్ మళ్ళీ డిపిని రీఫార్మింగ్ చేసే 2.23 BNB ప్లస్ మళ్ళీ రీఫార్మింగ్ అందులోనే అవుతుంది సార్. అంటే సిస్టమ్ అనేది 3 steps దగ్గర మనకు బ్రేక్ ఇచ్చింది. ఏ స్టెప్ కూడా మనకి ఇవ్వట్లేదు. అంటే మనకు వచ్చిన ఫ్రూట్స్ అదే సార్. మనకు యాక్చువల్లీ 100 USDT పెడితే 100 USDT వచ్చేది మనకు
స్టార్టింగ్ లో 200% ఇచ్చింది అదే సార్. మనకు 2 years నుంచి వెయిట్ చేస్తే కూడా ఈ బ్రేక్ అనేది కరెక్ట్ కాదు. అది ఇక్కడ మామూలు పీరియడ్ కాదు సార్. అది బ్రేక్ అయితే మనకి ఇచ్చిన చేసేది రివార్డ్ అవును మనకి ఇచ్చిన వాస్తవమే. రివార్డ్ నే మనని సిస్టమ్ తిననిస్తలేదు, మన రీఫార్మింగ్ చేయనిస్తలేదు అక్కడ. అవును ఇంకా బిజినెస్ ఎలా చేస్తారు చెప్పండి, అవును ఎలా జరుగుతుంది? అంటే మీరని చెప్తారా, నేను సిస్టమ్ దగ్గర చెప్పే మాట చెప్తున్నాను సార్. అది ఓకే ఓకే చాలా సార్. లాస్. అది అందరికీ అది మనము కరెక్టే. డీపీని సార్ మనకి పెద్ద ఇచ్చిన లీడర్స్ కూడా ఆ 200% సమస్య ని అయితే ఉంటుంది సార్ వాస్తవానికి. అవును అవును 200% ని మనకు సిస్టమ్ జెన్యున్ గా మనకి ఇవ్వాలి అనుకుంటే మనకు వాళ్ళ సిస్టమ్ చెప్పిన ప్రకారం డీపీ రివార్డ్ ని మనం యాడ్ చేసుకుంటే, సిస్టమ్ చెప్పిన ప్రకారమే 0.125% తీసుకున్నాము, సిస్టమ్ ప్రకారమే బిఎన్బి ఇచ్చాము, సిస్టమ్ ప్రకారం ఇచ్చాము. దాన్ని డే రివార్డ్ లో యాడ్ చేయకపోవడం అనేది కరెక్ట్ కాదు సార్. అక్కడ మనం ఆల్రెడీ మెటావర్స్ లో యూజ్ చేసుకునే కాయిన్స్ అలాగున్నాయి అక్కడ, మీరు చూడండి. డీపీ రివార్డ్ తో వచ్చే కాయిన్స్ ని మెటావర్స్ యూజ్ చేయడానికి చెప్పి మెన్షన్ చేయలేదు అక్కడ. ఓన్లీ 15% మాత్రమే మనకు ఫ్రీ రిలీజ్ ఇస్తా చెప్పింది సార్. అసలు యాక్చువల్లీ డీపీ రివార్డ్ అనేది ఎందుకు హోల్డ్ చేయాలి? వాట్ ఈస్ రీజన్? సబ్జెక్ట్ టు కరెక్షన్ అది సార్, అది క్లారిటీ ఇవ్వండి. మీకు ఏమైనా చేస్తే ఇవ్వండి. సారీ ఫర్ డిస్టర్బెన్స్. చెప్పండి అయితే సార్. మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే లేదు. రాజేశ్వర్ గారు ఏమైనా వస్తే ఏమైనా చెప్తారేమో సార్, వెయిట్ చేద్దాం సార్. గుడ్ ఓకేనా? మార్నింగ్ సాయిరామ్ గారు, గుడ్ మార్నింగ్. మీరు మాట్లాడింది 100% వాస్తవం అండి. మరి భారీ ఎత్తులో మా కూడా బాగా గండి కొట్టినట్టేనండి. సార్ యాక్చువల్లీ సార్ ఏదైనా ఫ్రమ్ కొంత సార్ ముందుకు సార్ వస్తుంటే 1 minute మనం ఏదైనా సార్ 1 minute సార్ చేయగలుగుతామండి. 1 minute సార్. పెరల్ వైన్ ఏం అకౌంట్లు చేస్తాం మనము చెప్పండి. సార్ మనము పెరల్ వైన్ మొన్న అకౌంట్లు కూడా నేను మాట్లాడింది సార్ సార్ అందరూ సార్ ఆవేదన అర్థం చేసుకుని మాట్లాడాను సార్. నేను సార్ మొన్న 1 కూడా minute సార్ సారీ ఫర్ డిస్టర్బెన్స్. 1 minute సార్. మనం యాక్చువల్లీ పెరల్ వైన్ అకౌంట్ లో వచ్చింది ఎక్కువ శాతం వచ్చిన అకౌంట్లు డీపీ తోటి వచ్చాయి సార్. అవును. అది చూడండి మీరు, ఎక్కువ క్వాంటిటీ సార్. ఇప్పుడు 2 lakhs మెంబర్స్ లో 1 lakh మంది పీపుల్ వర్క్ చేస్తే, జెన్యున్ గా చేసే వాళ్ళు 40,000 పీపుల్స్ లో మినిమం 30,000 పీపుల్ డీపీ తోటి వచ్చారు సార్. వచ్చాము, సిస్టాన్ని కనిపెట్టుకుని ఉన్నామండి. వారికి మనం పారిపోలే, కనిపెట్టుకుని ఉన్నాం. కనిపెట్టుకుని ఉన్నాం సార్. ఎవ్రీ మార్నింగ్ 5:30కి రీఛార్జ్, 5:30కి వచ్చి 1300 మంది ఇచ్చేసాడు. 5:30 సార్. ఎవ్రీ మార్నింగ్ 5:30కి లేచి కొట్టాను సార్. ఉన్న వాళ్ళకేమో ఇట్లా సార్ చాలా మంది పెరల్మన్ యూజర్స్ కి హెల్త్ ఇష్యూ వచ్చింది సార్. ఆ 5:30 గురించి, మార్నింగ్ 5:30 గురించి లేచి కొట్టాలి 2 minutes లో టైమింగ్ అంటే, చాలా మంది మేలుకొని కనీసం కొట్టి హెల్త్ ఇష్యూస్ జరిగినాయి సార్ చాలా మందికి. ఎవరు చెప్పుకోవట్లే ఇక్కడ. మీరు అది కూడా గమనించండి. ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా కూడా మనం బిజినెస్ ఛార్జెస్ పెట్టుకుంటే డీపీ రివార్డ్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ సార్? మనకు వచ్చేదే 50% మనకి ఇన్కమ్ అక్కడి నుంచి వస్తుంది సార్. ఇచ్చిన 200% తోటే మనం వచ్చాం. లేదంటే పెరల్మన్ లో మనకు ఇవ్వండి సార్, ఆటో ఇవ్వమనండి. అక్కడ మనం ఆటోపోలో ఇడిచిపెట్టుకొని మనం ఇక్కడ వచ్చి అదే 200% కూడా యూటిలైజ్ చేసుకోకపోతే సిస్టమ్ లో వర్క్ ఎందుకు చేయాలి సార్? అవసరమే ఉంది, వర్క్ చేయాల్సిన అవసరం. 200% ఆపదు సార్. అక్కడ డీపీ అనేది ఆపడం కరెక్ట్ కాదు అసలు. 50% మనకు మైనస్. అక్కడ బిజినెస్ అనేది 50% వాష్ అవుట్. అక్కడ అది చాలా డేంజరస్ సార్. అది చాలా సీరియస్ విషయం. అది మీరు గమనించాలి. కావాలంటే సారీ కావాలంటే మీరు గమనించండి. మనకి ఇంకా లాస్ అవుతున్నా ఆలోచించండి సార్. మెటావర్స్ లో వాడే మెటా కాయిన్స్ సపరేట్ ఉన్నాయి. అవి మనం ఆల్రెడీ 100 years తో నొక్కాం కాబట్టి ఆ మెటా సపరేట్ ఉన్నాయి. చూడండి మీరు. హలో సార్. సార్ చెప్పండి. అదే సార్, కంక్లూడ్ చెప్తున్నాను సార్. ఎందుకంటే అసలు సార్ మన భాస్కర్ సార్ మన భాస్కర్ సార్ వచ్చేసి వేరే వర్షం చెప్తున్నాడు. ఎర్ల గురించి చెప్తున్నాడు. భాస్కర్ సార్ అనేది ఏంటంటే, నెక్స్ట్ మనకి December 1st మీరు అన్నది కరెక్టే. అందులో అయితే మనకి డిపిసి వర్షన్ కి అయితే ఏం ఇవ్వలేదు సార్. డిపి అయితే ఇచ్చారు. ఓకే, అది సార్ మామూలుగా అన్నారు అంతే సార్, అంతే గానీ ఇంకేం లేదు. మీరు చెప్పేదంతా కరెక్టే సార్. భాస్కర్ సార్ ఈ మధ్యలో వస్తున్నారు. భాస్కర్ సార్ ఈ మధ్యలో అండి కొద్దిగా 400-500 పెట్టుబడులు. భాస్కర్ సార్ కూడా డీప్ లో టోటల్ గా సిస్టమ్ ని సార్, సిస్టమ్ వచ్చేసి డీపీ రివార్డ్ యాడ్ చేయాల్సింది సార్. సార్ నాకు కూడా 50% వాష్ అవుతుంది సార్ బిజినెస్. 400-500 పెద్ద ఇదేం లేదు, ఇబ్బంది లేదు సార్. ఇప్పుడు బిఎన్బి సార్, బిఎన్బి డీపీ నొక్కకుండా బిఎన్బి చార్జ్ చేయడం, బ్రేక్ చేయడం లాస్ ఒకటి. దాని తర్వాత రివార్డ్ యాడ్ చేయడం ఒక లాస్ ఒకటి. దాని తర్వాత మళ్ళీ రీఫార్మింగ్ చేసి అందులోకే తీసుకుంటుంది సార్. మళ్ళీ అక్కడ 2.30 బిఎన్బి సార్, మళ్ళీ అందులోనే యాడ్ అవుతుంది. నేను టెస్ట్ చేశాను సార్. ఇప్పుడు మనకి ఆ డిపిస్ ద్వారా ఫార్మింగ్ చేసేది ప్రతి ఒక్కరు స్టాప్ లోనే ఉన్నారు సార్. ఎందుకంటే లేదు సార్, స్టాప్ చేయడం అనేది జరగదు సార్. అసలు యాక్చువల్లీ స్టాప్ చేయడమే 100కి 50% లాస్. అక్కడ మన బిజినెస్ లో 50% మనం లాస్ అయిపోయినాం.
మెయిన్ పార్ట్ సార్, అది మెయిన్ పార్ట్. మనకు వచ్చే రివార్డ్ అది సార్. మనం ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం అంటే రీకాంపౌండింగ్ రీఫార్మింగ్ కాదు సార్. మనకి ఎక్స్ట్రా సిస్టమ్ ఇచ్చే 100% యూటిలైజ్ చేసుకోవడమే బిజినెస్ లో అతిపెద్ద మనకు ఇన్కమ్ సార్ అది. అవును సార్, అవును సార్. మనం రీఫార్మింగ్ చేయడం అనేది 200% తీసుకొని రీఫార్మింగ్ చేయడం అనేది మన ఇన్వెస్ట్మెంట్ సార్. అది సిస్టమ్ ఇచ్చే ప్రాఫిట్ ని మనం నుంచి బ్రేక్ చేసి దాన్ని ఇంత కష్టపడి ఇంత పైకి తీసుకొచ్చిన తర్వాత దాన్ని రీఫార్మింగ్ చేయడమే సార్. ఇక్కడ రీకాంపౌండింగ్ తోటి మనం 200% ఎంత ఇన్కమ్ తీసుకుంటున్నామో దాన్ని 400 చేసుకోగలిగే కెపాసిటీ ఉంది సార్ దానికి, డీపీ రివార్డ్ యాడ్ చేయడం అనేది. ఇప్పుడు మనకు సిస్టమ్ సార్, ఇప్పుడు 10 యూజిటీ విత్డ్రాల్ చేస్తే 500 మెటా ఇచ్చింది కదా సార్. ఇప్పుడు 576 ఎందుకు ఇస్తుంది? 76 డిఫరెన్స్ ఎందుకు కోల్పోయినా మనం? ఎందుకు ఫస్ట్ ఎందుకు ఇవ్వలేదు, ఇప్పుడు ఎందుకు ఇస్తుంది? అదే 10 యూజిటీ అదే బిఎన్బి కదా సార్, అక్కడ ఏం డిఫరెంట్ ఏం లేదు కదా. 76 మెటాస్ ఎందుకు ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు, అంతకుముందు ఎందుకు రాలా? సేమ్ బిఎన్బి సార్, సేమ్ బిఎన్బి, సేమ్ 10 యూజిటీ, 76 మెటాస్ ఎందుకు వస్తున్నాయి సార్? చార్జ్ కూడా సేమ్ సార్, 76 డిఫరెన్స్ ఎందుకు ఉంది? వాట్ ఈస్ రీజన్ సార్? ఇప్పుడు మిమ్మల్ని అడగట్లేదు సార్, కాకపోతుందంటే వాట్ ఈస్ వాట్ డిఫరెన్స్ సార్? బిజినెస్ లో ఏమేమి మైనస్ ఉన్నాయి, ఏమేమి ప్లస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ లాస్ అవుతున్నాం అనేది అబ్జర్వేషన్ సార్, అంతే. ఎందుకంటే హలో, తప్పులు ఎత్తి చూపుతూ డిమాండ్ పెట్టండి సిస్టానికి. ఎప్పుడు మంచి మంచి అనుకుంటే మన పని కథం అయింది. మంచి చేయలేదు సార్. ఇప్పుడు సిస్టమ్ మంచి చేయలేదు, చెడు చేయలేదు సార్. బిజినెస్ లో మంచిగా గ్రోత్ అవుతున్నప్పుడు సిస్టమ్ దెబ్బలేదు సార్. సిస్టమ్ అనేది దెబ్బలేస్తుంది, మీరు బాగా గమనించండి. ఎప్పుడు గ్రోత్ అవుతుందో దెబ్బలేస్తుంది, ఎప్పుడు గ్రోత్ అవుతుందో దెబ్బలేస్తుంది. మినిమం 2 years నుంచి 100 times దెబ్బలేసింది. గ్రోత్ అయ్యే టైంలో దెబ్బలు ఎందుకు చేయాలా? ఎందుకు బ్రేక్ ఎందుకు చేయాలా? ఇప్పుడు సిస్టమ్ లో ఓపిక ఉంటుంది సార్. ఓపిక అనేది, పేషెన్స్ అనేది కొద్ది వరకే సార్. ప్రతిసారి పేషెన్స్ అంటే కుదరదు సార్. పేషెన్స్ ఉంటుంది సార్. ఉన్న పేషెన్స్ ని కోల్పోనీయకుండా చూసుకోవాలి, కానీ ఉన్న పేషెన్స్ ని కోల్పోకూడదామంటే అది కరెక్ట్ కాదు సార్. పేషెన్స్ తోటి ఉన్నాం సార్, పేషెన్స్ తో ఉన్న పేషెన్స్ ని చంపేస్తుంది కదా సార్. ఇక్కడ మనం సిస్టమ్ ఎప్పుడేం డిమాండ్ చేయలేదు సార్, ఏది చెప్తే అది చేసుకుంటూ పోయినాం అంతే. మేము అందరం అంతే సార్, మనందరం అంతే కదా. అంతే, అందరం అంతే సార్, కాదంటే సార్ అందరం అంతే. కానీ ఏంటి సార్ ఇది ఏంటిది? మనందరం కూడా సిస్టాన్ని కదా సార్ ఫాలో అప్ అయ్యేది. అది అవును సార్, సిస్టమ్ ఫాలో అయినా సిస్టమ్ ఫాలో అవ్వనిట్లేదు సార్. సిస్టమ్ ఫాలో అయినా కూడా మనకి ఏం లేదు కదా సార్. సిస్టమ్ ఫాలో అయినా కూడా సరే. ఇప్పుడు సార్ సీడ్ ఫండింగ్ దెబ్బలేసింది సార్. సీడ్ ఫండింగ్ లో మనం ఏం చేసాం సార్, మినిమం 10,000 యూజిటీతో ప్లాన్ చేసాం సార్. అయ్యిందా? వర్కౌట్ అయిందా? కాలేదు. ఓకే సార్, మీరేమన్నారు? 1000 తోటి అన్నారు. 1000 తోటి కూడా 15 days మీరు ఎస్టిమేషన్ వేశారు. నేను అక్కడ చెప్పాను సార్, అది కూడా ఫెయిల్ సార్ అన్నాను నేను. అది ఫెయిల్ అవుతుంది సార్. ఇప్పుడు 50,000 లిమిట్ పెట్టి 25,000 ట్రస్ట్ వాలెట్ లిమిట్ ఇచ్చింది సార్. ఇప్పుడు ఎస్టిమేషన్ వేయగలుగుతామా? అదే కదా సార్, వేయలేం కదా. ఇప్పుడు మనం రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టే కదా సార్. అవునవును, అక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్. నేను 10,000 అప్పుడే చెప్పాను సార్. నేను సార్ కూడా అడిగాను, కాల్ లో మాట్లాడాను సార్. 10,000 ఎస్టిమేషన్ ఈజ్ రాంగ్. ఎప్పుడు సిస్టమ్ ఎప్పుడు ఏం చేంజ్ చేస్తుందో తెలియదు సార్. మనం ఎటువంటి ఎస్టిమేషన్ కూడా ఇవ్వకూడదు ఇక్కడ. ఇప్పుడు 25 అన్నారు సార్, నెక్స్ట్ 15,000 అవుతుంది. చూడండి మీరు, ప్రతి ఒక్క ట్రస్ట్ 15,000 లిమిట్ చేయబోతుంది. ఆ సిస్టమ్ అనౌన్స్మెంట్ ఇచ్చిందని మీరు అడగొచ్చు, కానీ చూడండి నెక్స్ట్ అప్డేట్ లో 15,000 ఇస్తుంది. 100% వాస్తవం సార్, శివరాం సార్ మీరు మాట్లాడినవి కూడా వాస్తవాన్ని కూడా మన చూడండి సార్. నెక్స్ట్ మీటింగ్ లో ఇంకా మహా తప్పండి వాస్తవం చెప్పాలంటే. డైలీ సార్ నేను డైలీ అప్డేట్ చెప్తాను సార్. యాజ్ అండ్ టుడే కరెక్ట్ ఉంటుంది సార్. మీరు కావాలంటే లెక్కలు వేసుకోండి సార్. 1 రూపీ కూడా లెక్కేసుకోండి. బిజినెస్ పరంగా వచ్చింది సార్. ఇప్పుడు ఒక ఈ బిజినెస్ ఎట్లుందంటే సీఏకి అర్థమవుతుంది సార్, మనకు అర్థం కావు. ఒక సీఏ ఉంటాడు కదా, వాళ్ళకి అర్థమైతే ఈ లెక్కలు, మనకు అర్థం కావు సార్. అట్లా ఉంది బిజినెస్ ఇది. ఇప్పుడు ఎక్కడ సార్ చూడండి సార్, రెఫరల్ రివార్డ్ లో అదే ఇష్యూ. ఇప్పుడు సార్ ఇప్పుడు మనం ఏం చేసాం సార్, దగ్గర ఒక 50,000 టోకన్ ఫార్మింగ్ చేసాం సార్ సీడ్ ఫండింగ్ లో. మనం ఇంతసేపటికి ఇప్పుడు విడ్రాలే కొట్టుకోవాలి సార్. విడ్రాలు కొట్టుకోవడానికి 5% బుక్క, మన బిఎన్బి బుక్క మనం తీసుకొచ్చి ఏం చేస్తారు, కింది వేలడికి చేయాలా? నేను 200% ఇచ్చి ఏం లాభం సార్? అక్కడ 200% ఇస్తే 30% లాస్ అవుతున్నాం సార్ ఇప్పుడు ఈ రోజు వాల్యూ ప్రకారం. 100 పెడితే 80 చేతికి వస్తున్నాయండి. 80 చేతికి వస్తున్నాయి సార్. మళ్ళీ మీరు బిఎన్బి కూడా యాడ్ చేయండి సార్. మనకు విడ్రాల్ కి బిఎన్బి యాడ్ చేయండి, మళ్ళీ అదర్ వ్యాలెట్ కి తీసుకురండి. అదర్ వ్యాలెట్ నుంచి మళ్ళీ ఫండింగ్ చేయండి. టోటల్ చేసుకుంటే 30% వాష్ అవుట్. అక్కడ ఓన్లీ మనకు వచ్చేది ఎంత సార్? 70% వస్తుంది. ఆ 70% కూడా 1000 డేస్ సార్. అవును సార్. ఇప్పుడు లిమిట్ ఎత్తేస్తే కూడా అక్కడ నష్టమే కదా సార్. ఇప్పుడు మనం 10,000 తో మనం పెట్టాము. ఎన్ని మంత్స్ అని చెప్పాము? 33 months 1,70,000 చెప్పాము. అక్కడ ఫెయిల్, ఓకే పర్లేదు. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ ఏముంది సార్, మళ్ళీ ఇప్పుడు మనం 1,000 తో వేసాము, 15 days కి వేసాము రిఫార్మింగ్, అక్కడ ఫెయిల్.
మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ తర్వాత 25,000 లిమిట్, నెక్స్ట్ 15,000 పక్కా రాసి పెట్టుకోండి. ఇది అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? ఎక్కడ రీకాంపౌండింగ్ అవుతుంది? ఎక్కడ మీకు డబుల్ ఇచ్చేసేసుకుంటారు? అక్కడ లిమిటేషన్ పెడితే మనకు రీకాంపౌండింగ్ అనేది లాస్ అక్కడ. ఇప్పుడు మనం యాక్చువల్లీ 10 యూజిటీ విత్డ్రాల్ చేసుకొని వస్తేనే అక్కడ లాస్ సార్. ఇప్పుడు అక్కడనే లాస్ అవుతుంది. మనం అక్కడ 5% తీసేసుకుంటున్నాం మనం. మీకు ఎక్కడ తిరిగి రీకాంపౌండింగ్ అంటున్నారు, దాని తర్వాత 200% అంటున్నారు, కానీ టోటల్ క్యాలిక్యులేషన్ వేసుకోండి సార్. డేస్ పోతుంది, టైం ఈజ్ వేస్ట్. ఇక్కడ టైం అనేది చాలా లాగ్ అవుతుంది సార్. టైం లాగ్ అవుతున్నప్పుడు ఓకే పర్లేదు, టైం లాగ్ అయినా కూడా ఇన్కమ్ ఉండాలి సార్. ఇన్కమ్ అనేది ఉండాలా. ఎక్కడ ఉంది సార్? ఎక్కడ ఉంది ఇక్కడ? సూపర్ అనాలిసిస్, సూపర్ అనాలిసిస్. పాయింట్ టు పాయింట్ తీసుకోండి సార్. పర్సెంటేజ్ తీసుకోండి. మీరు ప్రతి ఒక్క లెక్క చేసుకోండి. మీరు ఎంత బిఎన్పి ఖర్చు పెడుతున్నారు, ఎంత టైం వెయిటింగ్ పీరియడ్ పెడుతున్నారు, సిస్టమ్ ఇచ్చిన 200% ఏంది, దాని నుంచి విత్డ్రాల్ ఏంది, టైం లిమిట్ పెట్టడం ఏంది, దాని నుంచి విత్డ్రాల్ చేయడం ఏంది, దాని వల్ల బిఎన్పి ఖర్చు ఏంది, మనం తీసుకొచ్చి కింది వ్యాలెట్ వేయడం ఏంది. షో ఆఫ్ ఉంది సార్. ఇక్కడ 200% షో ఆఫ్ ఏం లేదు. ఇక్కడ 15% లిమిట్ చేస్తాం చూడండి మీరు. అప్పుడు ఎంత లాస్ అవుతారో చూడండి. 10 యూజిటీ విత్డ్రాల్ చేసుకొని పెడుతున్నాం సార్ మనము. అక్కడ మనకు వచ్చేది 200% యూజిటీ ఇస్తున్నాడు కరెక్టే, కానీ మనం బయటకు వచ్చేసరికి ఎంత అవుతుంది సార్? ఏమొస్తుంది? దానిలో నుంచి మళ్ళీ రీఫార్మింగ్ చేస్తున్నాం మనం. అది 200% వస్తుందని చేస్తున్నాం. సరే సార్, అక్కడ లాస్ అవుతుంది, ఇక్కడ బెనిఫిట్ చేసుకున్నాం అంటే ఇక్కడ లాక్, ఇక్కడ డీపీ రివార్డ్ లాక్. సార్ సిస్టమ్ లోకి వచ్చిన 30,000 to 40,000 పీపుల్ డీపీ తోటి వచ్చారు. మెయిన్ పార్ట్ డీపీ. టోకన్ ఫార్మింగ్ చేస్తారు చేయరు సార్, అది అదర్వైజ్ అది వాళ్ళ ఇష్టం సార్. అది డీపీ రివార్డ్ నువ్వు ఆపడం ఏంది? 200% ఇచ్చి 100% డీపీ ఇచ్చి 50% నువ్వు 50% డీపీని కూడా నువ్వు బ్రేక్ చేస్తున్నావు. ఎక్కడ సార్ బిజినెస్? ఎక్కడ సార్? ఇంకా బిజినెస్ ఎందుకు చేయాలి సార్? డీపీ రివార్డ్ ఇస్తేనే బిజినెస్ చేయాలా. 100% షూర్. ఇది డీపీ రివార్డ్ ఇవ్వండి, బిజినెస్ జరగదు సార్. బిజినెస్ జరగదు, బిజినెస్ చేయరు ఎవరు. ఎందుకంటే అనాలిసిస్ చేస్తారు సార్. బిజినెస్ అన్నప్పుడు మనం ఇంత కష్టపడుతున్నప్పుడు మనకు ప్రాఫిట్ అనేది ఉండాలా. వితౌట్ ప్రాఫిట్, వితౌట్ వర్క్, టైం ఈజ్ వేస్ట్. టైం ఈజ్ మనీ సార్. ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నాం, మనీ ఇవ్వాలా. డీపీ పర్సెంట్ నేను 1,00,000 టోకన్ పెడతాను, ఎంత స్పాట్ లో ఇస్తున్నా అంత స్పాట్ లో కూడా విత్డ్రాల్ ఇవ్వాలా. 10 యూజిటీ విత్డ్రాల్ కి సార్ 12 hours, 10 hours, 72 hours. ఏం సార్ అది? కాదు సార్, సాయిరామ్ గారు, మనం ₹1,00,00,000 పెడితే సెకండ్ లో తీసేసుకుంటుంది కదా. అవును మరి ₹1,00,00,000 సెకండ్ ₹1,00,00,000 ఇవ్వు. 50% ఇవ్వు. సిస్టమ్ అన్నప్పుడు 50% ఇవ్వు. 50% కూడా ఇవ్వు. 10 యూజిటీ పెడితే ఉదయం కల్లా ఈవినింగ్ ఇస్తావు. ఈవినింగ్ ఇస్తే దానికి 72 hours అంటావు. క్రెడిట్ ఉన్నప్పుడు 72 hours అంటావు. అదే సార్. ఇప్పుడు ఆల్రెడీ ఏమన్నది సార్ అంటే సిస్టమ్ 24 hours ఓపెన్ లో పెడుతున్నప్పుడు విత్డ్రాల్ అనేది స్పీడ్ అన్నది సార్. ఇప్పుడు 5:30 లిమిట్ తీసేసింది సార్, 5:30 టైమర్ తీసేసిన తర్వాత 24 hours ఓపెన్, 72 hours గ్యాప్. ఓకే, 72 hours గ్యాప్ అన్నప్పుడు విత్డ్రాల్ కొన్నప్పుడు స్పాట్ ఇవ్వాలి కదా సార్. దానికి లిమిట్ ఏంది? డైలీ నేను ఇంత మెటాల్ ఇస్తా అంటే అది లిమిట్ ఏంది సార్? ఇప్పుడు నీ దగ్గర 150 crores ఉన్నప్పుడు 150 crores అయినాక కొట్టు బయటికి. 150 crores అయినప్పుడు డైలీ లిమిట్ ఎందుకు రీచ్ అవుతుంది సార్? లిమిట్ రీచ్ ఎట్లా అవుతుంది? నీ దగ్గర 150 crores ఉన్నాయి సార్. 150 crores ఉన్నప్పుడు నీకు సిస్టమ్ లో రొటేషన్ అవుతలేదు కదా, నువ్వు లిమిట్ ఎందుకు పెడతావు? అంటే ఇన్పుట్ ఎంత ఉంటే అంత అవుట్పుట్ ఇస్తావు, అంతేనా? అక్కడ లెక్క అంతే కదా సార్. ఇప్పుడు చాలా అబ్జర్వ్ చేయండి, ఇన్పుట్ ఎంత ఉంటే అవుట్పుట్ అంతా. ఇప్పుడు నువ్వు లోపలికి ఎంత పంపిస్తే నేను బయటికి అంత ఇస్తానంటే సిస్టమ్ లెక్క. బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు లిమిట్ రీచ్ అని ఎందుకంటారు సార్? ఇచ్చే 10 యూజిటీ కదా సార్. ఇప్పుడు 1,00,000 టోకన్ ఫార్మింగ్ చేసినా, కోటి యూజిటీ ఫార్మింగ్ చేసినా కూడా ఒకటే 10 యూజిటీ పెట్టింది. దానికి లిమిట్ రీచ్ ఎందుకు సార్? లిమిట్ రీచ్ ఎందుకు? దానికి రీజన్ ఏముంది? లిమిట్ రీచ్ అని ఎందుకు వస్తుంది? నమస్తే సార్ అన్నారు కదా, మాట్లాడు సార్. ఇల్లు అమ్ముకొని పెట్టుబడులు పెట్టాలి. ఫ్లాట్లు, ఇల్లు అమ్ముకొని పెట్టుబడి పెడితే అన్ని లోనగా తీసుకుంటాడు ఇక. అది కాదు సార్, అది మనీ సార్. మనీ ఇన్వెస్ట్ మనం మన ఇన్వెస్ట్ మనం మన ధైర్యం సార్. ఎవరిని మన వద్దుగా ఇక్కడ. సార్ నేను పిలుస్తున్నాను సార్, నేను మిమ్మల్ని పిలుస్తున్నాను కనుక ఓకే సార్. గుడ్ మార్నింగ్ సార్. తర్వాత మణి సార్ కూడా వచ్చారు, ఆ సార్ కూడా ఎనాలజిస్ట్ మాట్లాడతారంటే మాట్లాడదాం, తర్వాత మాట్లాడదాం సార్. ఓకే సార్. మణి సార్ థ్యాంక్ యూ హనుమంత్ సార్, థ్యాంక్ యూ సాయిరామ్ సార్. నాకేదో తెలిసని కాదు సార్ నేను ఎంకరేజ్ చేసింది, ఏదో నాకు తెలిసింది చెప్దామని సార్. ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే మెయిన్ ఇది బిజినెస్ అండి సార్. ఇది బిజినెస్. ఇది పీవీసీ మెటా అనేది బిజినెస్ సార్. ఇది సెంట్రలైజ్డ్, డీసెంట్రలైజ్డ్ కాదు సార్. సెంట్రలైజ్ అంటే నేను ప్రవేశపెట్టాను, ఒక సిస్టాన్ని కనిపెట్టాను, నేను దాన్ని ఇచ్చాను. మీకు ఇష్టమైతే దాన్ని నచ్చితే చేయండి,
నచ్చకపోతే వదిలేసేయండి సార్. అది నేను చెప్పేది. అది ఏంటి, నా సిస్టమ్ ఇది. దీంట్లో లాభాలు ఉన్నట్టు చేయండి. ఎందుకంటే నా ఇష్టం వచ్చినట్టుగా నేను ఏంటంటే మీకు ప్రాఫిట్ ఇస్తాను. నేను లెక్కలు మార్చగలుగుతాను, ఇవ్వగలుగుతాను, ఆపగలుగుతాను, సమయాన్ని బట్టి రేటు పెంచుతాను, అవసరమైతే దించుతాను. అది మీకు నచ్చితే దీంట్లో ప్రాఫిట్ ఉందనుకుంటే దాన్ని క్లారిఫికేషన్ చేయగలిగిన వరకు చేయండి. లేదంటే మీరు అది అర్థం చేసుకునే వాళ్ళు ఆపేసేయండి అంతే. అలాగే పీవీసీ మీటర్ సిస్టమ్ అంటే అదే చెప్తుంది సార్. దాన్ని మనం అర్థం చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే బిజినెస్ యాప్ ఇది, బిజినెస్ ఇది మెయిన్. ఇంకోటి ఏంటంటే డీసెంట్రలైజ్ కాదు, సెంట్రలైజ్ అంటే వాడి చేతిలో ఉంది సార్. ఇది ఇష్టాన్ని ఇచ్చిన వారి చేతిలో ఉంది. ఇందాక సార్ చెప్తున్నట్టుగా వాళ్ళు ఏదైనా చేయొచ్చు సార్. ఇస్తే ఇస్తాడు. వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడండి సార్, బాగా వినబడలేదు. కొంచెం గట్టిగా మాట్లాడండి వాయిస్ సార్. అంటే వినబడుతుంది కానీ కొంచెం దగ్గర పెట్టుకోండి సార్, మైక్ కొంచెం దగ్గర పెట్టుకోండి. గవర్నమెంట్ ఎంప్లాయీ కను ప్రైవేట్ ఎంప్లాయీకి ఎంత తేడా ఉంటుంది సార్? గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే టైం టు టైం, ప్రైవేట్ ఎంప్లాయీ అట్టు కాదండి. 12 hours పని చేయాలి. గవర్నమెంట్ ఎంప్లాయీ 8 hours పని చేస్తాడు. అలాగే ఇది కూడా ఏంటంటే డీసెంట్రలైజ్ కాలేదు కాబట్టి అది ఇప్పుడు బిట్ కాయిన్ ఉంది సార్, డీసెంట్రలైజ్డ్. అది ప్రజల్లోకి వెళ్ళిపోయింది కనుక విస్తృతంగా రేటు పెరిగింది. ఇదేంటంటే వాడి చేతిలో ఉంది సార్. మెయిన్ అది గమనించాలి మనం. కాకపోతే మనం బాధలు చెప్పుకుంటాం కానీ పరిస్థితి అని చెప్పేసి, కానీ వాడి చేతిలో ఉన్నప్పుడు అది ఓపెన్ అయ్యేదాకా మట్టికి ఉండాల్సిందే, తప్పదు సార్. వాడు మారుస్తాడు. ఇప్పుడు మేము కూడా ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి రాజేశారు కానీ మేమందరం కానీ చూస్తూనే ఉన్నాం, మారుస్తున్నాడు. ఆ మార్పులకి మనం అలవాటు పడి చిన్నగా వెళ్ళిపోతే, నమ్మితే, శక్తి ఉంటే చిన్నగా పోరాటం చేయాలి, శక్తి లేకపోతే చేసేది ఏం లేదు సార్. ఇది నా సజెషన్. ఎందుకంటే నేను కూడా చూస్తున్నా చాలా చూస్తున్నా సార్. సిస్టంలో ఒక రేటు, బయట ఒక రేటు. లేదు 2 మీకు ఇస్తున్నాను, భయం లేదన్నాడు. తర్వాత చూస్తేనేమో సిస్టమ్ రేటు మారిపోతుంది, లోన్ బయట రేటు మారిపోతుంది. మీరు అన్నట్టు ఇప్పుడు ఫార్మింగ్ చేస్తున్నాం మనం. నేను ఇప్పుడు 10 లక్షలు ఫార్మింగ్ చేశాను. 10 లక్షల అమౌంట్తో డబుల్ వస్తున్నాయి. వదిలే మంచిదే. తీసుకునే టైం దగ్గరికి వచ్చేలాగా ఏమవుతుంది, ఇప్పుడు సపోజ్ నాకు ఇప్పుడు రోజు నాకు ఒక 50,000 కావాలి. తీసుకునే టైంకి వచ్చేలాకే నేను పెట్టిన పెట్టుబడి కంటే తక్కువ వస్తున్నాయి. ఫార్మింగ్లో కూడా లేదు. ఇప్పుడు సీడ్ ఫండింగ్ చేస్తున్నాం, అందరం సీడ్ ఫండింగ్ చేస్తున్నాం. మంచిదే, డబుల్ ఇస్తున్నాడు. మళ్ళీ రేపు తీసుకునే టైంకి ఏంటంటే మళ్ళీ బిఎన్బి పెంచవచ్చు, మళ్ళీ విత్డ్రాల్ దగ్గర ఆప్షన్స్ పెట్టవచ్చు. వాడు ఇష్టం సార్. ఎందుకంటే సిస్టంలో సెంట్రలైజ్లో ఉన్నాం కనుక తప్పదు. ఇదన్నీ మనం చెప్పుకుంటే ఏంటంటే చాలా ఉంటాయి. ఇంకా లోపాలు చెప్పాలంటే ప్రతి ఒక్కరు చెప్పాలంటే అన్నీ ఉన్నాయి సార్. కనుక అర్థం చేసుకోవాలి. మెయిన్ ఏంటంటే బిట్ కాయిన్ లాగా పోల్చొద్దండి. చాలా మంది బిట్ కాయిన్ గురించి మెసేజ్ కూడా పెడుతున్నారు, పెట్టొద్దు అనట్లేదు. కానీ బిట్ కాయిన్కి పీవీసీ మెటాకాయిన్కి ఎటువంటి సార్ ఇప్పుడు కరెక్టే సార్ మీరు చెప్పేది. డీసెంట్రలైజేషన్ కరెక్టే, సెంట్రలైజేషన్ కరెక్టే సార్. ఇప్పుడు నోటిఫికేషన్ అనేది ప్రతి విషయానికి ఇస్తుంది కదా సార్. ఆ డీపీ రివార్డ్ కూడా నోటిఫికేషన్ ఇవ్వాలి సార్. నోటిఫికేషన్ ఇవ్వమనండి. కనీసం నోటిఫికేషన్ ఇస్తేనే యూజర్స్ కి అర్థమవుతుంది కదా సార్. యూజర్స్ కి అర్థమవుతుంది డీపీ రివార్డ్ అనేది ఎందుకు సపరేట్ చేసింది. డీపీలో ఇచ్చే వాటికి ఆ వ్యాలెట్ కి నోటిఫికేషన్ ఇచ్చారు సార్. అది సార్ యాక్చువల్లీ వినండి సార్, 5% మనం వచ్చామంటే అక్కడనే యూజిటీ గా ఫస్ట్ స్టెప్ మారిపోవాలి సార్. 0.125 అనేది ఆప్షనే కరెక్ట్ కదా. స్టేకింగ్ లో ఉన్నటికి కానీ, ఫార్మింగ్ లో ఉన్నటికి కానీ, వ్యాలెట్ లో ఉన్నటికి, డిపి వ్యాలెట్ కి మెటావర్స్ అనేది ప్రజెంట్ ఇప్పుడు రాబోతుంది. దాంట్లో మీకు దాంట్లో కలుపుతాను ఇస్తాను అంటున్నాడు. కొద్దిగా మరి నోటిఫికేషన్ వచ్చింది కదా సార్. పోయిన 1 month క్రితం వచ్చింది. ఇది 2 months 1 month అవుతుంది సార్. దీంట్లో డిపి ద్వారా వచ్చే వ్యాలెట్ లో సెప్టెంబర్ 24 నుంచి ఆ విషయం సెప్టెంబర్ 24 సార్ చదవలేదేమో. కంపల్సరీ అది వస్తుంది సార్, వస్తుంది. కొద్దిగా లేటు. అదే చెప్పలేదు సార్. వాడి ఇష్టం ఆపుతాడు. వాడి ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాడు సార్. బిజినెస్ సార్, ఇది బిజినెస్. మనం ఎవరిని అడిగట కాకపోతే మనం బాధ చెప్పుకుంటామే కానీ అందరం దాన్ని ఓదార్చుకోవడం తప్ప చేసేది ఏం లేదు. వాడు ఇష్టం వచ్చినప్పుడు ఇచ్చినప్పుడు మనం దానికి లోబడి తీసుకోవటమే సార్. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చింది వాటికి కూడా. మెటా అన్నారు చూడండి, దాంట్లో ఇస్తాడు సార్ మెటావర్స్లో. దాంట్లో ఒకవేళ లాభం కలగొచ్చేమో, ప్రయత్నం చూద్దాం, వెయిట్ చేద్దాం. మనం చెప్పుకోవటమే కదా సార్. ఎవరు చేస్తారు సార్? రాజు సార్కి పోయి కొంచెం రిక్వెస్ట్ చేస్తే పని అవుతుంది అనుకుంటే మనం అందరం మాట్లాడుకోవచ్చు. కానీ ఇది
ఎవరికి చెప్పుకోలేదు, కాకపోతే మన గ్రూప్ లో మాట్లాడుకోవటం చేసుకోవటం, దానివల్ల కొంచెం నెగిటివ్ గా మాట్లాడుకోవడం తప్ప లేదు ఇది నెగిటివ్ పాజిటివ్ ఏం గా కాదు. ఏం నేను వస్తుంది. మాట్లాడతాను, మీరు మాట్లాడేంత అయిపోయిన తర్వాత నేను మాట్లాడతాను. మీరు మాట్లాడండి సార్, మీరు చెప్పండి. మీరు ఇప్పుడు అదే అయితే ప్రతి దానికి దీంట్లో ఏంటంటే సార్ ఒదుడరుగులు ఉన్నాయి, మిస్టేక్స్ ఉన్నాయి కాదంట్లా, కానీ అది మిస్టేక్స్ గా అనుకుంటే మనం ముందుకు వెళ్ళలేం. నా పాయింట్ అది. మిస్టేక్స్ ఉన్నాయి, చెప్పినట్టుగా చేయట్లేదు అనేది ఉందలే, కానీ ఏదొచ్చినా కొంచెం మిస్టేక్స్ అనుకుంటే ముందుకు వెళ్ళలేం. వాటిని తట్టుకొని జాగ్రత్తగా పరిశీలించుకుంటా జాగ్రత్త చేసుకుంటూ వెళ్ళిపోతే మటుకి రీచ్ అవుతూ ఉన్న ఆలోచన అయితే ఉంది. అది సార్, సార్ మణి ఎందుకంటే గారు, ఇప్పుడు సార్ చిన్నపిల్లలు సార్ వెంటనే వాడు ఎంఎస్ సార్ ఏదో మాట్లాడతారు. కాదు ఎంఎస్ సార్ ఉండండి, ఒకళ్ళు అయిపోయిన తర్వాత ఒకళ్ళు మాట్లాడాలి సార్. ఎంఎస్ సార్ ఒక నిమిషం ఆగండి, మీరు కూడా మాట్లాడండి. ఓపికతో ఉందాం. ఆ సార్ అన్నట్టుగా వాటిని వ్యాలెట్ లో డిపి వ్యాలెట్ లో వేరుపరచడం అనేది కరెక్ట్ కాదు. ఫార్మింగ్ లోకి వస్తే అవి చక్కగా తీసుకుంటే బాగానే ఉంటది, కానీ వాడు కూడా 70% ఇచ్చేసాడు సార్. స్టేకింగ్ లోకి ఇచ్చాడు సగం, పావల వంతు మొన్న ఫార్మింగ్ లోకి మనకు వచ్చినట్టుగా ఇచ్చాడు, ఒక్క పావలే ఆపాడు. మీరు ఎప్పుడైనా చూసుకోండి, వచ్చిన రూపాయి వంతులో డిపిలో 30 వంతు మనకు వచ్చేసినాయి ఆల్రెడీ. ఒక ₹1 వంతు ఏమో స్టేకింగ్ లోకి వెళ్ళిపోయి, పావల వంతు ఏమో ఫార్మింగ్ లోకి ఇచ్చాడు. మొన్న ఒక 2 months ఏమి ఇచ్చాడు ఫార్మింగ్ లోకి. ఇప్పుడు ప్రజెంట్ 1 month నుంచి ఇవ్వట్లా. అది పావల వంతే సార్. అది మీరు 1000 టీపీలు ఉన్నాయి, లక్షలు ఉన్నాయి, 100 ఉన్నాయి, 500 ఉన్నాయి, పావల వంతే ఆపాడు. అవి ఇప్పుడు ఫార్మింగ్ లోకి వస్తే మంచిదే కాదనట్లేదు, కానీ వాడు మెటావర్స్ లోకి మలిపాడు వాటిని. మరి దానివల్ల లాభం ఉండొచ్చుగా సార్. ఆలోచిద్దాం, పరిశీలన చేద్దాం, కొన్ని రోజులు పేషెన్స్ చూద్దాం. తప్పనిసరిగా లాభమే వస్తుందని అనుకుంటున్నాం. కాకపోతే కొద్దిగా ఏదైనా ఈ సంవత్సరం మటుకి నత్తనట్టుగా నడుతుంది సార్. పోయిన డిసెంబర్ నుంచి ఈ డిసెంబర్కి ఎత్తైన కొన్ని అన్ని మార్పులు జరుగుతున్నాయి. మరి వాళ్ళు కూడా అంత కష్టపడుతున్నారంటే మరి మన కోసమే అనుకుంటున్నాను నేనైతే. పరిశీలన చేద్దాం, పేషెన్సీగా ఉందాం, మంచిగా జరిగిద్దని ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో ఎంఎస్ సార్ వెల్కమ్ సార్. ఎంఎస్ సార్ మాట్లాడండి సార్. సార్ మణి గారు, 2020 నుంచి పోరాటం చేస్తున్నాం సార్ పిల్లలతో. మనం ఇంకా ముందుకెళ్తాం, ఈ 6 నెలల్లో తీసుకుంటాం, ఈ సంవత్సరంలో బెనిఫిట్ పొందుతాం అని 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాం సార్. ఈ 5 సంవత్సరాల పోరాటంలో మనం సిస్టమ్ చెప్పినట్టల్లా వింటున్నాం, కానీ మనకి బెనిఫిట్ అనేది చాలా తక్కువ చూపిస్తుందండి. ఈ బెనిఫిట్ కోసం మనం 5 years నుంచి ఈ సిస్టమ్ లో వెయిట్ చేసే టైం ని ఇంకేదన్నా బిజినెస్ లోనో లేకపోతే ఇంకేదన్నా అదర్ యాటిట్యూడ్ లో కనుక ఉపయోగించుకుంటే ఈ పాటికి ఎంతో కొంత బెనిఫిట్ పొందడానికి అవకాశాలు ఉండేయండి. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, మనం కార్డ్స్ అంటే ఒక మంచి ర్యాంకు 40 కోట్లు ఇస్తాడనే దానికోసం వచ్చాం సార్. అట్లాగే ప్లాన్ బి లో కూడా వచ్చాం, ప్లాన్ ఏ ప్లాన్ బి చేసుకుంటూ వచ్చాం. అది క్లోజ్, అది ఆగిపోయింది. దాని తర్వాత క్రైటీరియా అన్నారు, ఆ క్రైటీరియా ఆగిపోయింది. దాని తర్వాత ఇంకోటి అంటున్నారు, ఇంకోటి ఆగిపోతుంది. ఇప్పుడు మనం టోకెన్స్ అన్లిమిటెడ్ గా పెట్టుకోండి అన్నారు, పెట్టాము. కొంతమంది ఇప్పుడిప్పుడే లైన్ లోకి వస్తున్నారు, మళ్ళీ దాన్ని క్లోజ్ చేశారు, 25,000 లిమిట్ చేశారు. అట్లా ప్రతిదీ మార్పు చేసుకుంటూ వెళ్తే రెగ్యులర్ గా బిజినెస్ చేసే మనం కూడా డిసప్పాయింట్ అవడానికి 100% అవకాశాలు ఉన్నాయండి. ఈ 100% అవకాశం అనేది సిస్టమ్ మనకి ఏదన్నా 25% ప్రాఫిట్ చూపిస్తుంటే మనం పెట్టిన 100 రూపాయల్లో మనం కూడా కొంచెం హ్యాపీగా మనకు పర్వాలేదు ఇన్కమ్ వస్తుందని బిజినెస్ సిస్టమ్ చెప్పినట్టల్లా చేసుకుంటూ వెళ్తాం. కానీ మనకి ప్రాఫిట్ అనేది చాలా తక్కువగా చూపిస్తుంది. మన దగ్గర నుంచి తీసుకోవటం సెకండ్స్ లో తీసుకుంటుంది, 1 or 2 seconds లో తీసేసుకుంటుంది. అదే మళ్ళీ మనకి తిరిగి రావడానికి ఇయర్స్ పడుతుందండి. 1 year, 2 years, 3 years ఇట్లా ఈ గ్యాప్, ఈ ఫ్లక్చువేషన్ ఎందుకు జరుగుతుంది అనేది సామాన్యుడికి అర్థం కావట్లేదండి. మీరు చెప్పినట్టుగా వెయిట్ చేయండి, వెయిట్ చేయకపోతే వెళ్ళిపోండి అంటున్నారు. వెయిట్ 5 years అయిందండి. ఇంకా ఎంతకాలం మనం సిస్టంలో ఉండాలా, బయటకు వెళ్ళిపోవాలా? పూర్తి క్లారిటీ ఇచ్చేస్తే మనం రేపటి నుంచి మీటింగ్కి రావాలా వద్దనేది కూడా నిర్ణయానికి రావచ్చు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. లేదు కదా సార్, అది కాదు అక్కడ. అంటే ఉండొచ్చు వెళ్ళిపోవచ్చు అని కాదు, కానీ కాకపోతే ఏంటంటే ఇది సెంట్రలైజ్ లో ఉంది కనుక మార్పులు చెరుపులు ఉంటాయి. అట్లంటే ఇక్కడ మీరు అన్నారు 2020 నుంచి అన్నారు, 2020 నుంచి కాదు సార్, 2019 నుంచెల్లే సంపాదించుకుంటున్నారు. బట్ ఇక్కడ ఎవరన్నా సంపాదించుకున్న వాళ్ళు నేను ఈ విధంగా సంపాదించుకున్నాను అని చెప్పిన వాళ్ళు ఉన్నారా అంటే, సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు కానీ చెప్పే వాళ్ళు లేరు. అదొకటి. 2020 అంటే 2019 నుంచి నేనున్నాను, 2019 ఆగస్టు నుంచి నేనున్నాను. సో నేను ఆటోపులు కూడా తీసుకున్నాను. అదే ఇక్కడ నాకంటే ఎక్కువ ఆటోపులు కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు ఇక్కడ నోరు ఇప్పట్లేదు. అదొకటి.
నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మనకి 2022 మనము ఇందులోకి వచ్చాము, అదే పీవీసీ మెటోలోకి మనం 2022లో వచ్చాము. అక్కడ కూడా పబ్లిక్ సంపాదించుకోవడం జరిగింది. మరి అక్కడ వచ్చి వాళ్ళు ఎవరైనా ఇప్పుడు చెప్తున్నారా అంటే వాళ్ళందరూ నోరు మూసుకొని సైలెన్స్ పక్కకు తప్పుకున్నారు సార్. సో ఇక్కడ ఉన్న వాళ్ళం ఎవరం అంటే, సో నేను నాలాంటి వాడిని, ఇట్లా మీలాంటి వాళ్ళు అంటే సో విషయం ఏంటంటే ఇక్కడ ఇలా ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి, పోతా ఉంటాయి అనేది మాట్లాడుతున్నారు. అయితే ఇక్కడ ఒకటి వాస్తవం ఏంటంటే ఇక్కడ మనం వినాల్సింది ఏంటంటే ఇక్కడ ఇందాక మన సాయిరం మాటల్లో డిపి అనేది మనది, అది మాత్రం కంపల్సరీ. ఎందుకంటే నువ్వు టోకెన్ ఫార్మింగ్ చేస్తావా లేకపోతే సీడ్ ఫండింగ్ చేస్తావా చేయవా అనేది మన ఇష్టమే, కరెక్టే. బట్ ఇక డిపి అనేది నిలిపివేసిన టైంలో, ఎందుకంటే పబ్లిక్ ఏంటంటే చాలా మంది అక్కడ నుంచి వెళ్ళి వస్తున్నది ఏదైతే ఉందో కొంచెం టోకెన్ ఫార్మింగ్ చేసుకొని రిలీజ్ అవుతున్న కొద్ది తీసుకుందామన్న ఆలోచనలో కొంచెం మంది ఉంటే, ఇప్పుడు ఏదైతే పావాల పర్సెంట్ ఏదైతే ఉందో 25% లాస్ట్ ఫైనల్లీ ఆ 25% ఆపడం కూడా కరెక్ట్ కాదు. సో ఇన్ బిట్వీన్ ఏంటంటే ఇది సెంట్రలైజ్ కనుక ఏం చేస్తున్నాడు అంటే వాళ్ళ చేతిలో ఉంది కనుక ఇస్తున్నాడు, కరెక్టే. ఇక్కడ మనం ఏంటంటే నిన్న మొన్న నుంచి నేను మాట్లాడుకుంటూ వస్తున్నాను, మనం ఒక ప్లాన్ వచ్చింది అంటే దాన్ని చెప్పుదాం అనుకుంటే అది పూర్తిగా మనకు అర్థమయ్యేంత లోపల మళ్ళీ ఆ ప్లాన్ మారిపోతుందన్నమాట వాస్తవం. బట్ ఏంటంటే ఇక్కడ ఏం చేద్దాం మరి, ఎందుకంటే సిస్టమ్ మనం ఆ చేతిలో ఉన్నాం, అలా అని చెప్పేసి మీరు చేయొద్దు లేకపోతే మీరు వెళ్ళిపోండి అని అంటే ఇక్కడ అలా అర్థం చేసుకోవద్దు సార్ ఎవరు కానీ. అంటే ఇప్పుడు ఇక్కడ సీనియర్ లీడర్ మన ఎంఎస్ రావు సార్, ఇంకా నేను 5 సంవత్సరాలు దగ్గర 4 నుంచి 5 సంవత్సరాలు చూస్తున్నాను అనుకుంటున్నాను. బట్ అక్కడ అది కాదు సార్, ఇప్పుడు మా ఇంటెన్షన్ కూడా అదే అనుకోవచ్చు మీరు, అట్లా కాదు. ఏంటంటే మనకు ఇది చేస్తూ బాగా నీకు చాలా మంచి ఇంకా నమ్మకం ఉంది, ఇందులో అయితే నాకు డబ్బులు పోవు, ఖచ్చితంగా నేను ఇలా సంపాదించగలను అని అనుకుంటే చేసుకుందాం, పర్లేదు. బట్ ఇక్కడ మేము ఇలా చెప్పరాదు, సిస్టమ్ కూడా ఇలా చెప్పరాదు, సో వీఆర్ ద క్లోజ్ అని చెప్పరాదు. దిస్ ద పార్లమెంట్ విల్ నెవర్ ఎండ్, అలాగే ఆల్సో పీవీసీ విల్ నెవర్ ఎండ్ సార్. సో మీకేంటంటే ఒకటి చెప్తాను సార్, మనకేంటంటే ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు ఫైనల్లో ఇక్కడ దాకా వచ్చారు కనుక మీకు చెప్తున్నాను. సో మనకి లాస్ట్ రాబోయే ఏప్రిల్ వరకు కూడా మరి ఇలాంటి ఒడిదుడుకులు అనేది ఖచ్చితంగా ఎదుర్కోవడమే సార్. సో అలాగని చెప్పేసి మేము ఇలా చెప్పరాదు కదా సార్. ఇప్పుడు ఫైనల్ చేసి ఒకరికి చెప్తే ఎట్లా ఉంటుందంటే మీటింగ్ రావద్దు, ఆ మీటింగ్ రావడం రాకపోవడం అది మీ ఇష్టం, దానికి నేనేం చెప్పలేను అనుకోండి. బట్ ఇక్కడ కంటిన్యూ అవ్వడం అవ్వకపోవడం అనేది మేము చెప్పరాదు సార్. అట్లా అంటే ఇక్కడ అంటే ఏంటిది పార్లమెంట్లో కానీ పీవీసీలో కానీ అది చెప్పరాదు. మీటింగ్ అనేది వాళ్ళ ఇష్టము, మీటింగ్ ఇస్ డిఫరెంట్ వే. ఇది మనము ఎనలైజ్ చేసుకోవడానికి, మనం మాట్లాడుకోవడానికి, విషయం ఏంటి ఏం జరుగుతుంది అనడానికి తప్ప. సో మీటింగ్ గురించి మనం అలా చెప్పరాదు. బట్ సిస్టమ్ గురించి మనం బయటకు వెళ్ళి మనం ఎవరైనా చెప్తాం సార్. ఎందుకు ఎందుకంటే చాలా మంది సార్ మీరు అనుకుంటున్నారు కానీ ఇక్కడ సంపాదించుకున్న వాళ్ళు ఉన్నారు. మీకు ఇందాక నేను ఫస్ట్ పాయింట్ అదే చెప్పాను, మీకు ఎవరు చెప్పట్లే వాళ్ళు వచ్చి నేను సంపాదించుకున్నాను అని బిందాస్ గా. సార్ నా దగ్గర నేను మీకు ఎన్నోసార్లు ఎగ్జాంపుల్ ఇచ్చాను, నేను నా దగ్గర కొనుక్కొని డాలర్స్ నేను తీసిచ్చిన వాళ్ళు దగ్గర ఫస్ట్ డే సార్ 10 వ్యాలెట్లకి ఎబో 1 lakh తో సీడ్ ఫండింగ్ చేసుకున్నారు. సో వాళ్ళు గత 6 నెలల్లో వాళ్ళు 13% తీసుకున్నారు సార్. ఇట్స్ ట్రూ. ఇది మిమ్మల్ని ఎవరిని మోటివేషన్ చేయడానికి కాదు. ఫిబ్రవరి వరకు వాళ్ళు అలా తీసుకోవడం జరిగింది. సో బట్ తను ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాడు అంటే అవట్లా, అంటే మీటింగ్ వచ్చి చెప్పట్లేదు, అందరికి చెప్పట్లేదు, బస్ ఇచ్చింది నేను తీసుకున్న పక్కకు జరిగిన. సో బట్ ఇక్కడ ఏంటంటే ఒకటి చెప్తాను సార్, ఎవ్వరు మనము అడిగినా అడగకున్న విషయం అది కాదు. ఇప్పుడు సిస్టమ్ కదులుతుంది, మీరు చూడండి సిస్టమ్ కదులుతుంది, కదలటానికి మేము చేసాం ప్లాన్, జరుగుతుంది ఆ ప్లాన్. సిస్టమ్ కదులుతుంది, సిస్టమ్ కదలటానికి ఒక ప్లాన్ జరుగుతుంది, మీ అందరికి తెలియదు ఆ విషయం. వీ క్యాన్ ఏబుల్ టు దట్ ఓపెన్ చేయను, నేను చేయరాదు కూడా. సో ఏంటంటే ఇక్కడ సార్ ఇప్పుడు మనీ సార్ మీరు ఉండండి ఒక్క నిమిషం సార్, మీరే మాట్లాడాలి, నేను ఇప్పుడు చెప్తాను, మీరే కంక్లూజ్ ఇవ్వాలి ఇక్కడ ఇదంతా. సో విషయం ఏంటంటే ఎవరు కానీ భయపడదు సార్, ఇలా అంటే భయపడతారు, ఎమోషనల్ కనెక్ట్ అయ్యారని చెప్పి ఎన్నోసార్లు చెప్తాను. బట్ సిస్టమ్ లో మనము బిజినెస్ కి ఎమోషనల్ కనెక్ట్ అవ్వకూడదు. సో ఇప్పుడు మీరు అందరూ మాట్లాడింది కరెక్టే, ఎవరు కూడా తప్పుగా మాట్లాడలేదు ఇక్కడ ఇప్పటిదాకా. మీరు ఏదైతే డిస్కషన్ ఉందో ఏదో 2 నిమిషాలు 5 నిమిషాల మధ్యలో వినలేదు తప్ప మిగతా విషయాలు అందరూ విన్నాను, మీరు మాట్లాడుతున్నా వింటున్నాను. బట్ ఏంటంటే ఏమవుతుందంటే ఇలాంటి ఒకటి వచ్చినప్పుడు ఇంకొకరు బట్ ఇక్కడ సంపాదించుకున్నప్పుడు అవును మరి ఇప్పుడు ఇక్కడ నేను చెప్పాను ఒక మాట, నేను సంపాదించుకున్నాను అని చెప్పాను, ఇంకొకరు సంపాదించుకున్నాను అని చెప్పేసి అలా రారు, ఒకరి మీద ఒకరు సంపాదించుకున్న వాళ్ళు రారు, చెప్పరు అట్లా. సో ఎందుకు అంటే ఇక్కడ ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో సంపాదించుకున్న వాళ్ళు లేరు, ఇక్కడ ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఉన్నా కానీ వాళ్ళు చెప్పట్లేదేమో తక్కువగా అట్లా. అంటే ఒకళ్ళు ఒక మైనస్ పాయింట్ వెతికేసరికి ఇంకొక మైనస్ దెన్ నో వన్ కంక్లూజన్ అనేది ఉండదు ఇక్కడ. దీనికి అసలు కంక్లూజన్ లేదు, అంటే కంక్లూజన్ ఏంటి సార్ అయిపోవడం, అంతం లేదు ఇక్కడ, అంతం అనేది లేదు. సో అందుకని చెప్పేసి మై పార్ట్నర్స్ నేను అందుకే అంటే కొన్ని రోజుల నుంచి గత ఒక 4 months నుంచి ఏంటంటే మన అసెట్కు మనం బాధ్యులము. సో మనము డబ్బులు ఉంటేనే పెట్టాలి,
సో ఎవరి దగ్గర మనం డబ్బులు తీసుకొచ్చి 4 రోజులు అయితే పెరిగిపోద్దేమో అని ఇలాంటి ఎందుకు చెప్తున్నాం సార్ అంటే, సో ఇక్కడ మనము అవును అప్పుడప్పుడు మనం మోటివేషన్ చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే అలా వస్తున్నాయి కూడా. బట్ ఇవాళ నుంచి అలా చేంజ్ అయింది సార్. ఏది ఆ 10,000 ఎవరైతే మనం చెప్పామో ఆ 10,000 ఏదైతే ఉందో, బట్ ఇప్పటి వరకు ఏదైతే ఉందో అది వాళ్ళు తీసుకుంటారు. బట్ ఇక్కడ నుంచి వెళ్ళి ఏమవుతుంది అంటే చేంజెస్ అవుతుంది. అవును, బిఎన్బి చార్జెస్ ఎక్కువగా ఉంది వాస్తవమే. బట్ ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఏమంటారు దాన్ని, ఇక్కడ సాయిరామ్ లాంటి వాళ్ళకి, మణిసార్ లాంటి వాళ్ళకి, ఇంకా మిగతా చాలా మంది ఉన్నారు. సో మనము ఒక రెంట్ పైన ఉండడం జరిగింది. ఏది బిఎన్బి వాళ్ళతో మనము అసోసియేట్ ఉండడం జరిగింది. గా ఉండడం జరిగింది. సో అక్కడ ఏంటంటే అక్కడ వాళ్ళేమో మనకు ఈ లోని విషయాలని మనకు చెప్పరాదు సార్, బయటకు తీసుకొచ్చి చెప్పరాదు. ఇది కూడా ఒక బిజినెస్ సార్. మీకు ఒకటి చెప్తాను సార్, మీ సాయిరామ్ కానీ మణిసార్ కానీ వీళ్ళకి తెలుసు మీకు సార్, ఇది ఏదైతే కాయిన్ అనేది ఏదైతే టోకెన్లు వస్తాయో వాళ్ళది కూడా ఒక బిజినెస్. సో మీకు తెలుసో తెలీదో సార్, మొన్న సో డాజ్ కాయిన్ పైన మరి కొన్ని మిలియన్స్ బిలియన్స్ మరి ఏదో కంపెనీ పెట్టడం జరిగింది. బట్ ఏ కంపెనీ నాకు తెలియదు. విషయం ఏంటంటే అలా అంటే ఇది కూడా ఒక బిజినెస్, మీకు కూడా తెలుసు. బట్ మనకు బాధ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగిన మన బాధ ఏంటంటే మనం డీపీ పెట్టాము, ఓకే అట్లీస్ట్ వాడు డీపీని కనీసం నేను ఇస్తాను 200% ఇచ్చి, కానీ 200% నీకు నేను యూఐజిటీ చేసి ఇస్తాను అన్నాడు. యూఐజిటీ చేసి ఇచ్చాడు. యూఐజిటీ ఏం చేశాడు అంటే మళ్ళీ మరి ఇక్కడ మనం యూఐజిటీకి మనం రీఫార్మింగ్ చేసుకున్నాము, అందులో కొంతవరకు కలిసి వచ్చింది. ఈ 25% ఆపాడు కరెక్టే, బట్ పూర్తిగా మనకు కన్ఫర్మేషన్ ఇవ్వలేదన్నమాట వాస్తవమే. అవును, అది ఎక్కడికి వెళ్తుంది, అది నీకు ఒక వ్యాలెట్ తయారు చేసి నువ్వు ఇందులో కూర్చుంటుంది అని చెప్పాలి కదా, చెప్పలేదు. అది వాస్తవం అన్నట్టుగా కంపల్సరీ, ఎందుకంటే ఎవరికైనా బాధ కలుగుతుంది కదా, ఎవరికైనా 100%. బట్ ఏంటంటే ఇక్కడ ఏం చేద్దాం సార్, ఇప్పుడు ఇక్కడ మీరు ఒక మాట అన్నారు. ఇంకోటి ఏంటంటే మనం ఫార్మింగ్ చేసుకుంటే అందులో కలిసి వస్తారు, రాదు. ఇప్పుడు ఫార్మింగ్ చేసుకున్నా కూడా కలిసి రాదు. ఫార్మింగ్ చేసుకుంటావో టోకెన్ ఫార్మింగ్, ఇప్పుడు నువ్వు టోకెన్ ఫార్మింగ్ చేసుకుంటావో దానికే వస్తుంది తప్ప మళ్ళీ డీపీది రాదు. నీకు డీపీది రాకుండానే చేశాడు, ఎక్కడ పెట్టినాడు. సో విషయం ఏంటంటే దాన్ని దాన్ని లాక్ పెట్టాడు. అసలు అది మనకు క్రియేట్ అవ్వట్లేదు, ఇది వాస్తవం. సో ఎవరికి ఇప్పుడు సెప్టెంబర్ 24 నుంచి రావట్లేదు, ఈ రోజు కాదు సార్, సెప్టెంబర్ 24 రిక్వెస్ట్ పెట్టడం జరిగింది సిస్టానికి. వై? ఎందుకంటే మాకు చూపించాలి, మీరు మాకు అక్కడ కనబడాలి. సో ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని అందజేశాం సార్, ఆల్రెడీ అందజేశాము. సో ఇక ప్రైస్ గురించి అయితే మేము అందుకే చెప్తున్నాం సార్, ఎవరికైనా మేము అద్దనట్లేదు. ఇప్పుడు ఎవరైనా చేసుకుంటాను సార్ డబ్బులు, ఫస్ట్ ఏమంటున్నాం, మాకు ఎవరైనా డైరెక్ట్ గా కండక్ట్ అవుతే సార్ డబ్బులు ఉన్నాయా అని అడుగుతున్నాం. ఉన్నాయి, ఉంటేనే చేసుకోండి సార్, ఎందుకంటే 6 నెలల్లో, సంవత్సరం లోపల 2 సంవత్సరాల్లో నాకు డబల్ అవుతుంది అని చెప్పి మాత్రం చేసుకోవద్దంటే ఓకే సార్ మేము మీరు చెప్పినారు, మీకు మీటింగ్ లో కూడా విన్నాం సార్, 3 to 5 అంటే 3 సంవత్సరాల పైన అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు అంటున్నారు కనుక యాక్సెప్ట్ చేస్తున్నాం. బట్ మేము ఆ నోరుతో మీరు చేయకండి మేము చెప్పాం. బట్ ఒకటి సార్, ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మీరు అన్నట్టుగా ఏది సాయిరామ్ అన్నారు, ఒక మాట చెప్తాను వినండి. ఎస్, మీరు అన్నట్టుగా ప్రెజెంట్ సిచ్యువేషన్ లో మనకి టోకెన్ ఫార్మింగే ఉంటుంది, సీడ్ ఫండింగ్ అనేది ఉండదు. ఓకే, ఇది నేను చెప్పకూడదు, బట్ సిస్టమ్స్ నోటిఫికేషన్ వచ్చిందా లేదు కదా. ఇప్పుడు మీరందరూ మాట్లాడి కూడా సిస్టమ్స్ నోటిఫికేషన్ లేదు, బట్ జనరల్ గా మనము ఎనాలజిస్ట్ గా మాట్లాడుకుంటున్నాం. సో ఇప్పుడు ప్రెజెంట్ ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది, ఖచ్చితంగా బెనిఫిట్ ఉంటుంది. కాకపోతే ఇప్పుడు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో వాళ్ళకు ఓపిక ఉండాలి, ఇవన్నీ మాటలు వినకుండా వాళ్ళు చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర కొంతమంది చేసుకునే వాళ్ళ దగ్గర డీపీలు లేవు సార్. ఇప్పుడు మనం మాట్లాడినంత డీపీలు మన దగ్గర ఉన్నవి. సో మనం డీపీలు పెట్టాం, కార్డ్ చేసుకుంటే 40 కోట్లు వస్తాయని అనుకున్నారు. అమిత్ ఇచ్చినట్టు నేను 296 కోట్ల గురించి అమిత్ చేశాను సార్. నా దగ్గర 5 లక్షల రూపాయలు లేవు, బట్ నేను 5 లక్షల రూపాయల వరకు ఖర్చు పెట్టాను ఇది అమిత్ అవడానికి. సో ఏంటంటే అయిపోయిన దాని గురించి మనం బాధపడకుండా అప్పుడప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి ఇస్తాను అని చెప్పినప్పుడు ఏంటంటే కొద్దిగా మూవ్ అవుట్లా, కొద్దిగా మనీ అనేది కనబడుట్లా మనం ఇలా చేసుకుంటూ వెళ్తున్నాం తప్ప. సో కొత్త వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. సో రేపు పొద్దున ఏమైతే అంటే మీరు అన్నట్టుగా ఈ రోజున 25,000 కండిషన్, రేపు పొద్దున 15,000 కండిషన్ కూడా రావచ్చు, రేపు పొద్దున 10,000 ఫైనల్ రావచ్చు, రేపు పొద్దున 5,000 రావచ్చు, రేపు పొద్దున 1,000 లాస్ట్ అని కూడా అనొచ్చు. ఎస్, బట్ ఇచ్చిన వాడికైతే ఉంటుంది కదా, చేసుకున్న వాడికైతే కంటిన్యూ అయ్యేంత వరకు 200% అయ్యేంత వరకు వాడు ఇస్తూనే ఉంటాడు. అదనమాట. అంటే ఎవరికి బెనిఫిట్ జరిగింది ఇక్కడ? చేసుకున్న వాడికి బెనిఫిట్ జరుగుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, తగ్గిన తర్వాత ఏమవుతుంది సార్, తగ్గిన తర్వాత ఏమవుతుంది అంటే మనకు అవకాశాలు లేవు, ఇక చేసుకోవడానికి అవకాశాలు లేవు అక్కడ. బట్ చేసుకున్న వాడికి ఇవ్వడానికి మాత్రం ఉంది సిస్టమ్. అలా అవుతుంది అనమాట. అలాగని చెప్పి నేను జ్యోతిషం చెప్పట్లేదు, బట్
ఇలా ఇలా ఉంటుంది. ఎందుకంటే ఒక వెన్నుముక ఏంటంటే మైనింగ్ అంటాం మనం, లేకపోతే ఎయిర్ డ్రాప్ అంటాము. కానీ మన సిస్టానికి ఆల్రెడీ మన సిస్టానికి కమ్యూనిటీ ఉంది కనుక నో ఎయిర్ డ్రాప్ అనేది మన సిస్టమ్ ఇవ్వదు. ఎందుకంటే ఇది ఆల్రెడీ పర్లవెన్ అన్న పీవీసీ అన్న ఎవరు తెలియడు ఉండడు నాకు తెలిసి, అంటే నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఓకేనా? బట్ చేయకున్నా కూడా నాకు తెలుసు, చేయకున్నా కూడా పర్లవెన్ మార్కెటింగ్ పీవీసీ అవునంటాడు. సో ఆ విధంగా ఇది ఏంటంటే ఎయిర్ డ్రాప్ ఇవ్వదు. సో ఇది మీకు ఫ్రీ కైండ్స్ అని రావు. ఓకేనా? బట్ ఎవరైతే ఉన్నారో లోపల, బయట వ్యక్తులు కాకుండా లోపల నువ్వు ఏదైతే నీకేమైనా కొంచెం మేలు జరగబోతుంది, కానీ ఇప్పుడు కాకుండా ఇంకెప్పటికైనా మేలు జరుగుద్ది అంటే నేను ఆగండి అని చెప్పట్లేదు, దీని అర్థం మళ్ళీ తప్పుగా తీసుకోవద్దు. బట్ ఎవరైతే పేషెంట్స్ తో ఉన్నా సార్, ఇప్పటికీ మీకు ఒక విషయం చెప్తాను సార్, 99% పీపుల్ అదర్ సిస్టమ్స్ చేస్తున్నారు మన పీవీసీ వాళ్ళు. ఏమైంది సార్ పీవీసీ మీదకి ఏమైనా అవుతుందా? ఏమవ్వదు, బట్ చేస్తున్నారు ఆల్రెడీ. ఇప్పుడు మనమే డైరెక్ట్ మీరు చేయకండి అని చెప్పాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళండి అని చెప్పాల్సిన అవసరం లేదు. 99% పీపుల్ చేస్తున్నారు. ఓన్లీ 0.1% పీపులే జెన్యున్. అంటే జెన్యున్ అంటే ఏంటి సార్? జెన్యున్ అంటే ఏంటిది? ఇక్కడ పైసలు కావాలా? జెన్యున్ అంటే అక్కడ జెన్యున్ ఉంటే కుదరదు. వేర్ ఇస్ ద మనీ? ఇది బిజినెస్ లో మనకు డబ్బు రావాలి. డబ్బు రాంది మనము ఇక్కడ ఎమోషనల్ కరెక్ట్ లాభం లేదు సార్. ఈ రోజుల్లో ఫ్యామిలీలో కూడా పనిచేయని వ్యక్తిని ఉంచుకోవట్లేదు, ఫ్యామిలీలు కూడా కలిసి కరెక్ట్ గా ఉండట్లేదు. ఏమన్నా పని చేయి, నువ్వు 10 రూపాయలైనా పర్లేదు, చేయరా బాబు బయటకు వెళ్ళి అని చెప్తున్నారు. అంటే ఇలా మనము డబ్బులు రాకుండా ఎవరు ఇలా నిలబడము. ఎస్ 100%. బట్ ఇక్కడ ఉన్నాము ఎందుకు అంటే వి విల్ ద కనెక్ట్ అయ్యాం, ఏది డీపీలతోనో లేకపోతే ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఇస్ మనం కనెక్ట్ అయ్యాము, మనం ఇక్కడ ఉంటున్నాము. సో ఇంకా పబ్లిక్ ఏమో సో మన మాటలు వినో లేకపోతే సిస్టమ్ ఎస్ ఖచ్చితంగా ఈ రోజు ఒక రేపు ఇస్తుందేనో ఈ విధంగా మనము చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ వాళ్ళకు బెనిఫిట్ జరుగుద్ది ఖచ్చితంగా. మీరు అనుకోవద్దు బెనిఫిట్ జరగదు అలా అనుకోవద్దు, ఎందుకంటే జరుగుద్ది సార్. సో డోంట్ వరీ, బీ హ్యాపీ. ఇక్కడ మరి మణి సార్తో నేను ఇంకొక 5 నిమిషాలు మణి సార్ మాట్లాడండి సార్. వెల్కమ్ సార్ మణి కాబట్టి సార్ గుడ్ మార్నింగ్ సార్. భారత్ సార్ ఒక నిమిషం వెయిట్ చేయండి మీరు. సార్ చెప్పింది 100% కరెక్ట్ సార్. యా, మీరు చెప్పిన దాంట్లో 100% షూర్ సార్. ఎందుకంటే మనందరం దీని గురించి కొంచెం అభిప్రాయం తెలియజేసుకునే వాళ్ళని తప్ప ఎవరికెవరు బాధ్యత లేరు. అయితే నా ఉద్దేశం ఏంటంటే దీంట్లో కూడా లాభం పొందుకుని ఉన్నారు సార్. ఎందుకంటే కొన్ని మిస్టేక్స్ని బట్టి బాధగా ఉంది, కానీ లాభం ఆల్మోస్ట్ అందరు తీసుకున్నవారే. పోయినసారి మనకి 3 months ముందు 6 months ముందు మనకి 500 ఇచ్చారు సార్. 500 యూఎస్డి ఇచ్చినప్పుడు తీసుకోలేదు సార్, ఎవరు లాభం పొందలేదా? వేరే వస్తుంది మాట్లాడుకుంటున్నారు. హలో సార్, మీరు మాట్లాడండి. భారత్ సార్ మీరు కొంచెం మ్యూట్ చేసుకోండి. ఈసారి మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడదు సార్. మణి సార్ సార్ 500 యూఎస్డి ఇచ్చారు సార్. 500 యూఎస్డి ఇచ్చినప్పుడు నేను కూడా తీసుకున్నా సార్. నెల మొత్తం మీద నేను 2000 యూఎస్డి తీసుకున్నా. అలాగే తర్వాత 300, తర్వాత 200, తర్వాత 100, తర్వాత 50, ఇప్పుడు 10 ఇస్తున్నాడు. అలాగే ప్రతి దాంట్లో కొన్ని ఒడిదొడుగులు ఉన్నప్పటికీ కూడా నేను చెప్తున్నా కదా సార్, మరీ ఇబ్బంది ఎప్పుడంటే 6 months నుంచి, ఒక 5 months 6 months నుంచి కొన్ని ఒడిదొడుగులు ఉన్నాయి. తీసుకునే విషయంలో కానీ, మార్చుకునే విషయంలో కానీ, చేసే విషయంలో కనుక మరీ ఇబ్బంది పడుతున్నారు కనుక దాన్ని బట్టి ఈ డీపీ విషయంలో కూడా బాధపడుతున్నారు. ఏదేమైనప్పటికీ సార్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పటిదాకా నడుచుకున్నాం, మనం ఇప్పటిదాకా చేసినాం, కానీ భవిష్యత్తులో కూడా మంచిగా ఉంటుందని నేను ఆశిస్తున్నా. ఎవరైనా ఇబ్బందిగా అనుకుంటే, అర్థం కాకపోతే ఇంకా మిగతా మనం నష్టపోకూడదు, మన కింద ఉండి కూడా నష్టపరచకూడదు. కామ్గా మనం దాని గురించి ఆలోచించటం మంచిది. ఎందుకంటే సార్ ఇప్పుడు పెట్టుబడి పెట్టి ఇక్కడికి వచ్చి మొన్నటిదాకా మాకు బాగానే ఉన్నాయని మీటింగ్స్లో చెప్పిన వారు ఉన్నారు, మంచిగా వారి యొక్క అభిప్రాయాలు చెప్పారు, బాగుంది పర్వాలేదు చేసుకోవచ్చు అని. మళ్ళీ ఇప్పుడు అదే వారు ఇప్పుడు ఏంటి సార్ ఎట్లా పెట్టినాం, మా బాధలు ఏంటని చెప్పి అనుకుంటే అది చాలా తప్పు సార్. అది కనుక అర్థమైతేనే చెయ్యండి, అర్థం కాకపోతే కామ్గా ఉండటం మంచిది సార్. అంతేకాని దీనికి ఎవరు రెస్పాన్సిబిలిటీ లేదు. మెయిన్ ఏంటంటే సిస్టమ్ ఏంటంటే డీసెంట్రలైజ్ కాదు, సెంట్రలైజ్డ్. వాడు ఓపెన్ అయ్యేదాకా మట్టికి పరిస్థితులు ఇలాగే ఉంటాయి సార్, పరిస్థితులు ఇలాగే ఉంటాయి. మనం ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే నమ్మకుంటే చేసుకోవటం, లేదంటే సార్ కామ్గా చల్లగా తగ్గిపోవటం మంచిది. ఇంతకంటే నేనేం చెప్పలేను సార్, దయచేసి. ఓకే, థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సో ఇక్కడ భారతి సార్ అని చెప్పేసి ఇందాక హ్యాండ్ చేసినారు, వాళ్ళు మాట్లాడడానికి ప్రయత్నం చేశారు. భారతి సార్ మాట్లాడారు సార్. తర్వాత రామాంజనేయులను, తర్వాత రెడ్డి సార్ మాట్లాడతారు. మరి భారతి సారా మేడమా, మీరు ఇందాక ఎంటర్ చేశారు సార్, మీకు అడ్మిటేషన్ ఇచ్చాము, మీరు అడ్మిట్ కూడా చేసుకున్నారు, మరి మాట్లాడండి సార్ ఇప్పుడు. ఓకే, సో నో ప్రాబ్లం. సో ఇక్కడ మరి ఇద్దరు హ్యాండ్ చేశారు, మన రామాంజనేయ రెడ్డి సార్ అండ్ కోనేటి రామసుబ్బయ్య సార్. ముందుగా రామసుబ్బయ్య సార్తో మాట్లాడడం. రామసుబ్బయ్య సార్, వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్. కువైట్ మీటింగ్ నమస్కారాలు సార్. నమస్తే సార్, బాగున్నారు సార్? బాగున్నాం సార్. ఈ లోపల ఎవరో ఆన్ చేస్తున్నారు, వెళ్ళిపోతున్నాం. మాది కడప జిల్లా ప్రొద్దుటూరు సార్. మనం మాట్లాడేది పేరు ఇంకోసారి మాట్లాడుతున్నారు. భారత్ సార్, మిమ్మల్ని ఇందాక పిలిచాను, మళ్ళీ రాలేదు, ఇప్పుడేమో వస్తున్నాను మళ్ళీ. నేను హలో హలో అంటున్నానండి, మరి మాకు వినబల్లా, అందుకని ఒక్క నిమిషం ఒక్కటి సార్, ఒక్క నిమిషం ఆగండి సార్. మన భారతి ఇరపాని మేడం తో మాట్లాడడం. చెప్పండి సార్, చెప్పండి మేడం. నేను ఒక 5 నెలల నుంచి మీ మీటింగ్లు వింటున్నాను సార్. ఎస్ సార్, ఎస్ మేడం. కాకపోతే నేను మాట్లాడలేదు. ఇందాక మీరు డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు కూడా మాట్లాడట్లేదు అని అన్నారు కదా. అవును సార్, ఒకసారి మాట్లాడదాం అనిపించింది నాకు. అవునవును సార్, మాట్లాడాలి కదా మేడం. ఇప్పుడు ఒక మైనస్ పాయింట్ తీసుకురాగానే ఇంకో మైనస్ పాయింట్ వాళ్ళు వస్తున్నారు, ఇంకో వాళ్ళందరూ కూడా కరెక్టే, నేను కాదంటున్నాను. మాట్లాడాలి. ఒకటి ఏంటంటే, నాకు 65 సంవత్సరాలు ఉన్నాయి. నేను అస్సలు చదువుకోలే. నేనెంత టీం చేశానో ఆంజనేయులు సార్కి తెలుసు, ఆంజనేయులు గారికి తెలుసు. అదే మంగళగిరి ఆయన పేరేదో ఉండే, ఇంకా ఆ సార్కి కూడా తెలుసులేండి. నేను దానిపైన శంకర్రావు గారికి కూడా తెలుసండి. ఎంత కష్టపడిన వాళ్ళకి కష్టపడినంత వస్తాయండి. లైట్ తీసుకున్న వాళ్ళకి అట్టాగే ఉంటుంది ఆదాయం కూడా. నేను ఒక 50 లక్షలు తీసుకున్నానండి పేర్లవైన్లోకి వచ్చినాక. ఇది ఒకసారి అందరు క్లాప్స్ కొట్టండి సార్. ఒకవేళ మీకు ఇప్పుడు కూడా మీకు నచ్చకపోతే నేను చేయలేదు. నేను ఎవరిని తీసుకురాలేదు సార్, నేను ఎవరిని తీసుకురాలేదు. ఇక్కడ తీసుకున్నారు మేడం. మేడం గారు పీవీసీ మెటాలోకి వచ్చినాక ఎంత తీసుకున్నారు? పీవీసీ మెటాలోక మొత్తం బార్కు మనం స్టార్ట్ చేసిన కానించి లాక్డౌన్ నుంచి నాకు వచ్చిన ఇన్కమ్, నేను డాలర్స్ మీద వేసుకుని నా టీము దగ్గర 11,000 దాకా. నమస్తే మేడం, నేను అనేది అది కాదు మేడం. క్రిప్టోలోకి వచ్చినాక మీరు ఎంత సంపాదించారు? క్రిప్టోలోకి వచ్చినాక ఎంత సంపాదించారంటారా? డిపిలు ఉన్నప్పుడు అప్పుడు పెర్లవైన ఓల్డ్ సిస్టమ్ లో కాకుండా న్యూ వెర్షన్ లో వచ్చినాక మీరు ఎంత సంపాదించారు? దానికి చెప్పండి మేడం. అదే సంగతి. నాకు దాంట్లో మంచి టీం తెచ్చుకున్నాను, నేను మంచి టీం చేసుకున్నాను. 11,000 దాకా నా టీం వచ్చింది. ఇది ఆంజనేయులు గారికి కూడా తెలుసు, అందరికీ తెలుసు. పని చేశాను, డబ్బులు తీసుకున్నాను, ఎంతిస్ట్ వేసుకున్నాను. నేను మా ఇంట్లో 7గురికి క్వార్ట్స్లు కొట్టాను, 2020 కొట్టాను. దాంట్లో దేంట్లోనైనా పాయింట్ అంటే నేను మొదలుపెట్టి వర్క్ చేసిన కానీ చెప్తున్నా, ఈ రోజుకి ఏదన్నా కానీ ఇన్కమ్ ఉందా కానీ లేదన్న మాట లేదు. పని చేసిన వాళ్ళకి ఎప్పుడు డబ్బులు వస్తాయి, చేయని వాళ్ళకి ఎప్పటికీ కూడా రావండి, ఎప్పటికీ రావు. నాకు దీంట్లో లావాదేవీలు మీలాగా మాట్లాడటానికి అంత రాదు, ఎందుకంటే నేను అస్సలు చదువుకోలేదు. నేను ముక్సూటిగా వర్క్ చేసుకుంటా వెళ్తా. డైలీ వింటున్నా. నేను ఒక 5 నెలల నుంచి వస్తున్నా మీటింగ్లోకి. ఒంట్లో బాగోపని నేనైతే నాగా పెట్టను. అంతకుముందు కూడా రాజేష్ గారు ఒకసారి నా నెంబర్ గురించి మాట్లాడాలమ్మా, ఎవరైనా సరే మాట్లాడాలన్నారు. నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది, మాట్లాడలేకపోతున్నా. ఈనాటి సంవత్సరం కాడి నుంచి కూడా నా హెల్త్ బాగోలే. తెరలో ఏంటంటే అసలు అంత ప్రాణము నాకు. నేను ఎట్లా వర్క్ చేస్తాను ఆంజనేయులు గారిని అడగండి, చెప్తారు. అందరికంటే కొండల రాగారితో పాటు పోటీగా తీసుకున్న డబ్బులు, వాళ్ళతో పాటు అవార్డులు తీసుకున్నా. నాకు ఈ కంపెనీ గురించి ఏదన్నా కానీ అట్లా మాట్లాడుకుంటే
పని చేసుకునే వాళ్ళకి డబ్బులు ఎప్పుడు ఉంటాయి అయ్యా, డబ్బులు ఎప్పుడు ఉంటాయి. అలా చేసి తీసుకున్నాం. ఇప్పుడు నేను దీంట్లో కూడా పెట్టాను, నేను మొన్న ఒక 50,000 పెట్టాను. అంటే కొనుక్కొని పెట్టుకోవాలి కాబట్టి కొన్ని పెడతా వస్తున్నాము. విడిగా వచ్చినాయి, దేని ద్వారా వచ్చినాయి అనేది మొత్తం కూడా ఒకరోజు ఓపికగా ఉన్న రోజు చెప్తాను. నేను షూర్ షూర్ 50 లక్షలు నేను డ్రా చేశాను. ఇది అందరికీ తెలుసు, టీంలో ఉండే వాళ్ళకి అందరికీ తెలుసు, కొండలరావు గారికి తెలుసు, ఆయన మా సీనియర్. అదయ్యా సంగతి. మంచిగా అలా ఏదన్నా చేసుకుంటారు కొంచెం మేడం. గబ బిజినెస్ ఇవాళైనా నాకు కొంచెం బాధ అనిపించి మాట్లాడాను, కొంచెం మాట్లాడాను. తిన్న వాళ్ళు మాట్లాడటం లేదు, చేసిన వాళ్ళు నిజంగానే మాట్లాడటం లేదయ్యా. వాళ్ళు ఎందుకు మాట్లాడరో మనది ఎలా. నాకు నా హెల్త్ సంబంధించి నేను మాట్లాడట్లా. సరే సరే మేడం, మీరు ఇంతవరకు మీరు ఈ మీటింగ్ లేకపోతే ముఖ్యమైన మాట ఏంటంటే, ఈ మీటింగ్ లేకపోతే చాలా మంది కొలాప్స్ అయిపోతారు. ఎందుకంటే 2 రోజులు పాజిటివ్ గా మాట్లాడుతున్నారు, మళ్ళీ 2 రోజులు ఒక కడవ పాలల్లో ఒక పాయిజన్ వేస్తే మొత్తం కడవ పాలు ఇరిగిపోతాయి. ఒక్కొక్కళ్ళకి బాధ కలిగి కష్టం కలిగి మాట్లాడుతున్నారు. బయట ప్రపంచంలో కూడా అలాగే ఉండారు. పని చేయని వాళ్ళు కూడా ఒక మాట అంటారు, దాన్ని వాళ్ళని నుంచోబెట్టి క్వశ్చన్ చేస్తారు. మనం అందరికి ఆన్సర్లు ఇచ్చుకోవాలి. చాలా చాలా సమస్యలు ఉన్నాయి, అయినా ఎదుర్కొంటున్నాం కదా. ఇష్టమై చేసుకుంటాం. ఫస్ట్ ఏం చెప్పాలంటే, ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు సిస్టంలోకి రావాలి. సిస్టం ఇవాళ ఉంటుంది, రేపు వెళ్ళిపోద్దాం. ఎవ్వరు చెప్పలేం. మీకుండా ఆస్తులు మాకు రాసి ఇమ్మంటే మనం ఇవ్వలేం. ఇస్తామా? ఇవ్వలేం కదా. దానికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఐడి అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు ఇష్టమైతే చేసుకోండి, లేకపోతే వద్దని చెప్తాను నేను. ఫోన్ వచ్చింది, కట్టి. హలో ఫోన్ వచ్చిందిలేయ్యా. ఇష్టం ఉంటే కట్టుకోండి, లేకపోతే లేదు. కొంతమంది ఇవన్నీ వచ్చిన తర్వాత కాస్త కట్టుకోండి, ఏదన్నా ఒక 25,000 దాకా ఉందంట వేసుకోండి అయ్యా, పిల్లల పేరన్న ఎట్టా కట్ట బాగుంటదని అంటే నోటు రాసిస్తావా అంటున్నారు కొంతమంది. నోటులు రాసి ఇవ్వాలంట. వాళ్ళు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే నోటు రాసి ఇవ్వాలంట. అది న్యాయమేనా? ఒకవేళ వస్తే మనకేమిస్తారు వాళ్ళు? అందుకే కదా సార్, అందుకే మేడం మీకు ఇక్కడ ఓకే మీరు అయిపోయింది అది చెప్తాను. అసలు అలా మాట్లాడకూడదు కదా, ధర్మంగా ఉండాలి ఏదైనా గాని. హలో అవును మేడం, అవును మేడం, కరెక్ట్. మనం ఎందుకు రాస్తాం మేడం? మనం ధర్మంగా ఉండాలి, ధర్మంగా చేయాలి. అవునవునవును. మనం ఏ కాడికి ఇప్పుడు ఇందాక సార్ మాట్లాడారు, ఎవరో నాకు తెలవదు, ఆయనకి ఎంత బాధ ఉంటే ఇదంతా మాట్లాడి ఉంటారని మనం అనుకోవాలి. నేనైతే అనుకున్నాను, ఆయన బాధను కూడా గమనించాను. ఇది సిస్టమ్ ఉంటే ఉంటది, ఉరికితే ఉరికిద్ది, మనం పట్టుకోలేము దాన్ని. మనం నమ్మకంగా మేడం ఎవరు నేను తప్పు పట్టును, అందుకే. ఎందుకంటే నేను మధ్యలో ఆపకపోతే అది ఆగదు, నేను ఆపకపోతే వాళ్ళు ఆగరు, వాళ్ళు అందుకని చెప్పేసి మధ్యలో వస్తాను తప్ప వాళ్ళు ఇంకొక రిక్వెస్ట్ లేకపోతే. నాకు నచ్చిన మాట ఏంటంటే ఒక్కటి చెప్తానయ్యా, ఇట్లాంటివి ఏదైనా ఉన్నప్పుడు మీటింగ్ లో 100 మంది వినేలాగలేదు, ఏదన్నా పర్సనల్ గా మీతో మాట్లాడొచ్చు. వాళ్ళు కూడా పర్సనల్ గా మాట్లాడొచ్చు, రోజు మాట్లాడుకుంటున్నాం. మీ మీటింగే లేకపోతే చాలా మంది ఇప్పుడు కొలాప్స్ అయిపోయేవాళ్ళయ్యా. నేను చెప్తున్నాను, నాకు సాంబశివరావు ఇచ్చాడు నెంబరు. ఈ మనోళ్ళు కూడా ఎవరు ఇవ్వాలని, నేను నాకు అసలు హెల్త్ బాగుంటలేదు, ఎక్కువ మాట్లాడకూడదని. మాట్లాడకూడదంటే పిచ్చి మాటలు ఏమి మాట్లాడను, నాకు ఆదాయం కలిగే మాట మాట్లాడుకుంటా, నా వర్క్ నేను చేసుకుంటా, నా రూపాయి నేను సంపాదించుకుంటా. ఇది కూడా మాట్లాడటానికి దేవుడు అనుకోవాలి అవకాశం ఇవ్వలేదని నేను కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వచ్చి ఉంటున్నాను. చాలా బాధగా ఉంది ఈ రోజు. చాలా మీరు ఏం పర్లేదు మేడం, మీరు ఇప్పుడు చాలా అంటే మనందరం ఒకటేనయ్యా. ఇప్పుడు మేము మిమ్మల్ని దబాయిస్తాము, మమ్మల్ని ఇప్పుడు వెనకమాల వాళ్ళు దబాయిస్తున్నారు కాబట్టి మేము వచ్చి గబక్కన మనసులో మాట వేదన ఇంకా అట్లా కక్కటం అంతే. ఎవరిని తప్పు పెట్టే పని లేదు. కాకపోతే ఇక మీదట ఏంటంటే తొందరపడే వాళ్ళని, మనం కొంచెం హడావిడిగా ఉండే వాళ్ళని మాత్రం టీంలోకి మన డౌన్ లైన్ లో తీసుకోకూడదు. మనం అంతే మేడం, ఇష్టం ఉంటే చేసుకుంటారు, మన కోసం రారు, వాళ్ళ కోసం వస్తారు, వాళ్ళ పిల్లల కోసం వస్తారు. ఎంతో మంది అయ్యా, ఎంతో మంది ఎన్నో రకాలుగా చేస్తారు. కాకపోతే ఏంటంటే ఒక 20 సంవత్సరాల అనుభవం ఉంది నాకు కూడా. నెట్వర్క్ లో ఏమి తెలియదు దాన్ని వచ్చి నెట్వర్క్ చేస్తున్నా. గుంటూరు వచ్చి 20 ఏళ్ళు అయింది. 20 ఏళ్ళ నుంచి ఖాళీగా ఉండకుండా రియల్ ఎస్టేట్ చేస్తా
ఈ మధ్య కాలంలో కొండలరావు గారు వచ్చి నన్ను దీంట్లో దించారు. నువ్వు చేయగలవులేని, నాకేం తెలవదు, చదువు లేదు పోలేదు, నాకు వద్దంటే వినడు. కాదు మేడం మీరు చేయగలరు అని దేవుడు మేలు చేసి ఎక్కడికి వెళ్ళినా కానీ అప్లికేషన్ ఫిల్అప్ చేయకుండా రాలా. రోజు 100 అప్లికేషన్లు చేశారు, 150 చేశారు, 200 వచ్చిన రోజు ఉంది, ఒక్క అప్లికేషన్ వచ్చిన రోజు ఉంది, ఒక్కటి వచ్చింది లేని ఇప్పుడు డల్ అవ్వలేదు. 200 వచ్చినాయని ఎప్పుడు పొంగిపడలేదు నేను. దైవ నిర్ణయానికి వదిలేసి నా బిడ్డలు తినడానికి రుణం అంటే ఏది చేస్తే అది వచ్చిద్ది అనుకుంటే అన్నీ వచ్చినాయి నాకు. నా రూపాయి కంపెనీలో లేనే లేదు. ఇంకా సంపాదించిన రూపాయి అక్కడ పెట్టుకున్నాం. సంపాదించాలయ్యా, సంపాదించుకుంటే చేసుకుంటేనే డబ్బులు వస్తాయి, లేకపోతే లేదు. చాలా మంది ఏం చేస్తున్నారంటే చెప్తే అందరు వింటున్నారు ఏదో కొంపలు మునిగిపోతాయని. ఎందుకు మునిగిపోతాయి కొంపలు? ఉండదు చెప్పుకుంటే మునగవు. పని చేయని వాళ్ళు డామినేషన్ చేస్తున్నారు కొంతమంది, అట్ట కూడా ఉన్నారు. కానీ వాళ్ళకి ఇప్పుడు ఏంటంటే వాళ్ళు క్వశ్చన్ చేస్తే ఆన్సర్ మన దగ్గర లేనట్టుగా ఒక్కోసారి డల్ అయ్యి వినాల్సి వస్తుంది. చాలా అంటే ఒక్కొక్కళ్ళు మాట్లాడినప్పుడు ఒక్కొక్క వారం రోజులు కోలుకోవట్లా, నేను ఆలకిస్తున్నాను. నేను అన్ని అవన్నీ మనసులోంచి తీసేసుకోవాలి. ఎందుకంటే నా కాడ వెనకాల నేను రోజు వింటాను, మీరు చూస్తూ ఉంటారు కదా, నేను రోజు వింటాను, ప్రతి రోజు వినాలి. నేను ఈయన 5 సంవత్సరాల కాడి నుంచి వింటున్నానయ్యా, మీ మీటింగ్ వింటున్నాను, నేను మిస్ అవ్వలేదు, వస్తున్నా. ఎంత ఉండా హాస్పిటల్లో ఉన్నా కూడా వింటున్నా తెలుసా ఈ టైంకి. నా కాడ నా వెనక మళ్ళీ టీం ఉంది బోళ్ళంతా, నేను అందరికి సమాధానాలు చెప్పుకోవాలి. ఆ బాధ నాకు కూడా తెలుసు. ఇందాక సార్ చాలా బాధపడ్డారు, ఆ బాధ నాకు ఉంది, లేదని కాదు. కానీ ఒకటి మనం తట్టుకోవాలి. ఇప్పుడు నిన్నంటే నిన్ను దబాయిస్తా మాకేమన్నా వచ్చిద్దా? రాదు. అసలు ఏంటి ఇదేందో ఎవరికీ తెలియదు. ఎవరేం చెబుతారు? అందరూ బాగుండాలన్నట్టుగా మా చదువు సంజయ్ లేని వాళ్ళ కోసం ఏదో మీరు పెట్టినట్టుంది మీటింగ్. నేనైతే అదే ఒక వరం అనుకుంటున్నాను, మీ మీటింగ్ వింటాం కూడా. మీరు పెట్టకపోతే ఇక్కడ పట్టించుకునే నాదుడే ఎవ్వరు లేరండి. అంత బాగా చేసి పెట్టినా కొండలరావు గారే పెట్టట్లేదు, పట్టించుకోవట్లేదు. డాక్టర్ శివయ్య గారే పట్టించుకోవట్లేదు. మరి ఆ టీముల్లో నుంచే వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ మీ దగ్గరకి, ఆ టీముల దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కదండి. అవునవును, వచ్చిన చాలా మంది ఉన్నారు. పేర్లు వదిలేండి సార్, పేర్లు వదిలేదు మేడం, ఏమనుకోదు. నేను పేర్లు ఎవరికి చెప్పను, పేర్లు చెప్పను. నాకు తెలుసు, నాకు కూడా మంచి అనుభవం ఉంది. ఏమొచ్చిందంటే ఇక అందరిని చూసి ఒకటి వచ్చింది. ఆ ఒక్కటి ఏంటంటే అనుభవం వచ్చింది. చాలా జాగ్రత్తగా బతకాలన్న అనుభవం ఒకటి వచ్చింది. అందరం బాగా చేసుకుందాము, మనకి గిట్టని వాళ్ళు వద్దు. ఇప్పుడు నాకు ఇష్టం లేదంటే నీ జేబులో రూపాయి నేను తీను, నాకేం పని? కట్టుకుంటే కట్టుకో, లేతలేదు. నేను వచ్చా ఒకటే, మొన్న ఒకళ్ళు నోటు రాసిమన్నారు నన్ను, 5 లక్షలు పెడతాము నోటు రాసిమన్నారు. ఇదేమన్నా మా బాబాయిదా? అయ్యా ఇష్టం ఉంటే ఉంటది, పోతే పోతే. నీకు 5 లక్షలకు నోటు రాసి ఇచ్చి నేను నా పిల్లల నోటు కాడిది నీకు పెట్టి నేనేం చేయాలన్నా? అసలు నువ్వు వద్దు, అసలు నా టీంలో నువ్వు పనికిరావు. ఎందుకంటే డకాల ముక్కాలు తిన్నదాన్ని నేను కాదు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళమన్నా, వాళ్ళ డౌన్ లైన్ కట్టుకోమన్నా. అసలు నా జనాన్ని పొజిషన్ చేసుకోలేక నేను చేస్తున్నా. వస్తే దిగితే బోల్డెన్ని వస్తాయి. చిన్నగా వస్తున్నా. మీ మాటలు నమ్మి నేను 50,000 పెట్టుకున్నానయ్యా. ఇవాళతో టార్గెట్ అయిపోయింది. 1,00,000 కాయలు పెట్టుకున్నా మాట్లాడదాం అనుకున్నా నేను. ఇలా నాకు ప్రాణం ఉసూరు అనిపించింది. ఎందుకంటే సంపాదించుకున్న వాళ్ళందరూ మూలన కూర్చుంటే లైన్లోకి వచ్చి మాట్లాడేది ఎవరండి? అంతే కదా, అవునా కాదా? అయ్యా నువ్వు చిన్నోడివి, నువ్వు నా కొడుకు లాంటి వాడివి. చెప్తా, నేను రోజు చాలా లైక్ చేస్తాను నేను నిన్ను. నీతో ఉండేవాళ్ళు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా బాగా మాట్లాడతారు. ఈ బాగా ఉండేవాళ్ళందరూ అప్పుడప్పుడు వాళ్ళ మనసు కలత వస్తుంది. ఒక్కళ్ళ కూడా మంచివాళ్ళు కాదంట కాదు. మన టీంలో ఇప్పుడు వినే వాళ్ళందరూ మంచివాళ్ళే. కడుపులో మంట అట్టుంటది ఒక్కోసారి, బయట వాళ్ళు అట్ట రగిలిస్తారు. వాళ్ళు అడిగినప్పుడు మనం తట్టుకోలేము. అప్పుడు ఏం చేస్తారు, కాస్త ఏదైనా సన్మానంగా మీరు ఉంటారు కాబట్టి అసలు ఏందని ఈ వాడు ఏందయ్యా ఏం జరుగుతుందని అడుగుతున్నారు నిన్ను. ఇది నాకు చాలా బాధగా ఉంటుంది. ఎంత ఇబ్బంది పెడితే వాళ్ళు ఈ లైన్లోకి వచ్చి మాటలు మాట్లాడుతున్నారని అనుకుంటున్నాను నేను. బాగా బాధ కలుగుతుంది. ఇప్పుడు ఏదైనా కానీ పైనుండి పాడేవాడు కన్నా కింద వినేవాడు తప్పు పెట్టుకుంటాడు. ఈ పాట బాగుందా, ఈ పద్యంలో ఏముంది, ఎక్కడ వంకర ఉంది అన్నట్టుగా. అలాగే మనం ఏదో నెట్టేసుకొని పోతున్నా మనల్ని అబ్జర్వ్ చేస్తుంది బయట వాళ్ళు. ప్రపంచం కదా, అన్నిట్లో ఒడిదుడుకులు ఉన్నా కూడా పోదాం. ఈ మీటింగ్లు ఆపటానికి లేదయ్యా, జరుపు. చాలా మంది నీ మీద ఆధారపడి ఉన్నారు.
చాలా మందికి నెంబర్లు ఇచ్చాను నేను కూడా, అందరూ వచ్చి ఆలకిస్తున్నారు. విన్నాక కొద్దిగా నిలబడ్డారు. అంతకుముందు నన్ను కూడా అడిగేవాళ్ళు, ఏం చేస్తాం, నేను ఏం చేయలేక నన్ను వాళ్ళు చేసేదేముంది, నేను వాళ్ళు చేసేదేముంది, నాకు చదువు రాదు, నా బొంద రాదు, నేను ముందే చెప్పా. నేను పని చేస్తున్నా, నువ్వు కూడా చేసుకుంటే రా, లేకపోతే లేదు. ఎవరికి అట్టా రాసి ఇచ్చే పని లేదు, మాటలు కూడా తోలనాడు ఇచ్చే పని కూడా లేదు. మాట ఇచ్చామంటే డబ్బులు ప్రాణం పైన సరే కట్టాలి, నా పాలసీ అది. అలా ఉండబట్టి మేము ఇప్పుడు దాకా చేసుకుంటా వచ్చాము. చాలా బాగా చేసాం, చాలా బాగా సంపాదించుకున్నాం. ఆ డాలర్లు అమ్మటానికి కొనటానికి మార్చారు చూడండి ఆ మధ్యకాలంలో అయ్యా, నేను అప్పుడు గట్టిగా సంపాదించుకున్నాను. నాకు టీం ఉంది, టీం ఉంది. నా టీంలో ఒక్కొక్కళ్ళు 3,000 మందిని 2,000 మందిని ఆ సారాల చిలకలూరుపేటలోనే 3,000 టీం ఉంది నాకు. థ్యాంక్ యూ అమ్మా భారతమ్మ గారు, థ్యాంక్ యూ అమ్మా, అయ్యా థ్యాంక్ యూ అమ్మా. నీకు తెలుసు నాన్న, నీకు తెలుసు అవునా కదా. అవునమ్మా అవును. అసలు నాకు ఇలా కొంచెం మనసు బాగా కష్టం వేసింది. నేను అసలు మాట్లాడకూడదండి, మాట్లాడదాం అనిపించింది నాకు. ఇలా అబ్బాయి చూసి జాలేసింది నా ప్రాణం. అందరూ స్టార్టింగే ఇంకా వాళ్ళ వేదన వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు. మనం కూడా చెప్పుకుంటాం, అందుకని వాళ్ళు చెప్పారు. అదే కాదు, చాలా మంది వినేటప్పుడు మీరు పర్సనల్ గా ఫోన్ నెంబర్లు తీసుకొని ఆయనతో సార్తో మాట్లాడండి, నా రిక్వెస్ట్ అది. ఇప్పుడు ఇదిగో పెద్దవాళ్ళు ఉంటారు, చిన్నోళ్ళు ఉంటారు, నాలాంటి చదువు లేని వాళ్ళు ఉంటారు. ఒక్కసారి వామ్మో ఎట్టంటకంటే ఇంకెట్టుంటదంటే అది బాంబు వెళ్ళినట్టుంటది వ్యాపారంలో. అందరి మనసు కష్టం వేసిద్ది అయ్యా. అట్ట కాకుండా ఉండాలి, 10 కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలి, మీ ఫ్రెండ్స్ మీరు అందరు బాగుండాలని నేను ఆ దేవుని ప్రార్థిస్తున్నాను నాన్న. ఇవాళ ఎంత తెంపు చేసి మాట్లాడానో నాకు దడ వస్తుంది. అదమ్మా చాలమ్మా మీరు ఎందుకంటే పెద్దవారు, మా అమ్మ లాంటి వారు. నిజంగానే మీరు ఈ మాటలు కూడా మాకు సరిపోతాయి. ఈ రోజు మటుకు మీరు ఆపండి, నేనే ఆపుతున్నాను. ఎందుకంటే మీకు ఆరోగ్యం బాగాలే అంటే ఆరోగ్యం అలా ఉంది అని చెప్పేసి నేను ఆపుతున్నాను అంతే. లేకపోతే మీ మాటలు వినాలని ఇంకా మాకు కూడా చాలా ఉంది మేడం. సో థ్యాంక్ యూ. చాలా ఉంది నాన్న. ఓకే అయ్యా. నాకు 2 కొడుకులేనయ్యా, ఇంకో కొడుకు ఉన్నాడు అనుకుంటున్నాను నేను 5 నెలల నుంచి. అంతే ఇంతమందిని మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నావు. ఇప్పుడు ఎవరు కోపగిచ్చుకున్నా నువ్వు మాట్లాడలేకపోతున్నావు. వాళ్ళకే సర్ది చెప్తున్నావు, నవ్విన వాళ్ళకి సర్ది చెప్తున్నావు, నవ్వలేని వాళ్ళకి సర్ది చెప్తున్నావు. ఇది సామాన్యమైన విషయం కాదు. మనము మార్కెటింగ్ అందరినీ సర్దుకొని పోవాలి, మనం అందరికి సర్ది చెప్పుకోవాలి. ఎట్ట వచ్చాం కదా, లైన్ లోకి వచ్చాం కదా, వచ్చినప్పుడు ఇదంతా మనకి తప్పదు. ఇది బాగుండాలి, మనం బాగుండాలి, మన వెనకాల వాళ్ళు బాగుండాలి. ఎప్పుడు నా హెల్ప్ లైన్ చాలా బాగుండాలనుకుంటా దీవిస్తుని నేను ప్రతి నిత్యం ప్రేయర్ చేసుకుంటాను. అది మా ఫ్రెండ్స్ వస్తున్నారు అందరు, చాలా మందికి ఇచ్చాను. ఈ మీటింగ్ గురించి మాత్రం డైలీ మీటింగ్లు అయితే జరపండి అయ్యా. మీటింగ్ జరపకపోతే ఇబ్బందులు వస్తాయి. ఓకే నాన్న, సరే ఓకే, థ్యాంక్స్ నాన్న. థ్యాంక్ యూ అమ్మా, మీకే థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు ఉండండి మేడం, ఎందుకంటే మీరు పెద్దవారు. చాలా చాలా విషయాలు చెప్పారు మేడం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నేను ఎప్పుడన్నా ఒకసారి మాట్లాడదాం అనుకుంటా గానీ హెల్త్ సహకరించలేదయ్యా. చచ్చిపోయి బతికాను. ఒకళ్ళకి అన్యాయం చేస్తే నేను బతికేదాన్ని కాదు. వర్క్ స్టార్ట్ చేసినప్పుడు లాక్డౌన్ అప్పుడు స్ట్రోక్ వచ్చింది, బతికాను. మళ్ళీ మొన్న దసరా పండుగ రోజు వినాయక చవితి కాడి నుంచి కొంచెం అట్ట ఉంది, మాట్లాడలేకపోతున్నాను నేను అనుకున్నా. ఫుల్ స్ట్రోక్ వచ్చింది. మళ్ళీ దగ్గర ఇప్పుడు హాస్పిటల్ కూడా ఒక 1 lakh దాకా అయినాయి. బతికాను నేను బతికాను. ఎందుకు నేను పెరలమైన కోసం బతికానని అనుకుంటున్నాను. మీరు ఈ విధంగానే ఉండండి, పాజిటివ్నెస్ తో మీకు ఏం కాదు. సో ఎందుకంటే ఖచ్చితంగా నాన్న, ఖచ్చితంగా నేను అప్పుడప్పుడు అనుకుంటాను. దేవుడి మీద భారం వేసి మీరు అలా మీరు చేసుకుంటూ వెళ్ళండి. మీరు కూడా మీటింగ్ రండి, మీ యొక్క టీం కూడా మరి తీసుకురండి, వస్తున్నారని చెప్పారు. సో మీరు అన్నట్టుగా మీరు ఒక మాట ఇచ్చారు, ఖచ్చితంగా నడుపుతాం మేడం. మీటింగ్ కూడా నడుస్తుంది, ఏం కాదు. ఈ ఒడిదుడుకులు అనేది ఇంకొక 6 నెలలు ఉండొచ్చు, కానీ 6 నెలల తర్వాత కొద్దిగా ఒడిదుడుకులు తగ్గుతాయి. సో ఏం కాదు మేడం. ఒక్కసారి ఏదన్నా ఒక మంచి అప్డేట్ వస్తే బాధలన్నీ మర్చిపోతారు మన పిల్లలు. ఇవన్నీ వెళ్ళిపోతాయి. అదే మేడం, వీళ్ళందరూ ఒక్క లెక్కలో ఇప్పుడు మాట్లాడే వాళ్ళందరూ అందరూ చిన్న కుర్రోళ్ళని నాకు బాగా అర్థమవుతుంది. అందరూ నా బిడ్డలా చెబుతున్నా. ఎవరు అపోపడబాకండి అయ్యా, మనసులో తీసేయండి. ఏదంటే ఇక గాయం పెట్టుకుంటే మనం ముందు ఇంకో పని చేసుకోలేం. దీన్ని తీసేసుకొని బతకండి. ఒక్క మాట అయ్యా,
నేను నిన్ను చూడకుండా చనిపోతానేమని చాలా అనుకున్నానయ్యా అయ్యో మొన్న. ఒక్కసారి చూడాలి, ఒకసారి మీటింగ్ రావాలి, ఆ అబ్బాయిని కలవాలి అని చాలా తాళాడుతున్నా. మన మనోళ్ళు కూడా అడిగారు కదా, మీటింగ్ అండి హైదరాబాద్ లో జరపాలి, గుంటూరు కావాలని. గుంటూరు వస్తే మన ఇంటికి రావాలి, ఇక్కడికి రావాలి నువ్వు. అక్కడ ఎక్కడ హోటల్లో ఇట్లా ఉండొద్దు, నా దగ్గర ఉంది కదా నాన్న, నా కొడుకు ఎంతో నువ్వు అంతా. ఇప్పుడు వీళ్ళందరూ ఆంజనేయులు గారిని తీసుకుని దేవుడు ఆడుకుంటా, అసలు సార్ ఉంటే ఆయన ఉంటే మంగళగిరి ఆయన ఉంటే ఇంకా నాకేంది, వీళ్ళిద్దరు తీసుకురావాలి మా ఇంటి కాడికి మిమ్మల్ని. తప్పకుండా అమ్మా, తప్పకుండా తప్పకుండా అమ్మా, తప్పకుండా మీ బ్లెస్సింగ్స్ ఎల్లప్పుడూ ఉంటాయి. దామర శంకరరావు సారు, మన రేపల్లె సారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. ఖచ్చితంగా అమ్మ మీ గురించి అన్నా నేను ఖచ్చితంగా వచ్చి కలుస్తాను. ఖచ్చితంగా రా నాన్న. ఆంజనేయులు గారు మీటింగ్ చేయటం దద్దర్లెత్తాం మామూలుగా కాదు. తెగ నవ్వుకున్నా నేను ఆ రోజు. కోటపోన్లో మీటింగ్ చేయాలమ్మా, కోటపోన్లో పెద్ద మీటింగ్ చేస్తాం అందరం. అక్కడ కూడా వేద్దామా? ఓకే నాన్న. సార్ ఎప్పుడు అంటూ ఉంటారు మిమ్మల్ని కోటప్పకొండ తీసుకెళ్తారు రండి అని చెప్పేసి మన ఆంజనేయులు సార్. కోటప్పకొండలో చెంచల్ కుమార్ చేత నాకు అవార్డు ఇప్పించారు వీళ్ళు. గ్రేట్ మేడం, గ్రేట్ మేడం. సన్మానం చేశారు. సరే మేడం, చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మీతో మాట్లాడితే మా అమ్మగారితో మా ఇంటి, ఎందుకంటే మనం ఒక ఫ్యామిలీ మెంబర్ లో ఎలా మాట్లాడుతామో అలాగ అనిపించిందమ్మా. అందరికి కూడా ఈ రోజు వీళ్ళందరికీ కూడా మీరు మాట్లాడిన, నిజంగా చెప్తున్నాను, వాళ్ళు ఇప్పుడు అందరితో మాట్లాడించడానికి కుదరదు కానీ ఎందుకంటే టైం అయిపోయింది కనుక వీళ్ళు చూడండి, వీళ్ళు ఖచ్చితంగా నాతో పర్సనల్ గా మాట్లాడతారు వీళ్ళు, లేదా మీటింగ్లన్నా షేర్ చేసుకుంటారు మీ యొక్క మాట. నిజంగా చెప్తున్నాను. నేను ఇంకొక 6 నెలల దాకా నేను మాట్లాడలేను, 6 నెలలు వచ్చిన దాకా నేను మాట్లాడలేను. ఆంజనేయులు గారు మాట్లాడినప్పుడు చాలా సంతోషపడిపోయాను నేను ఆ రోజు. ఏం మాట్లాడాడు, ఏం పద్యాలు పాడాడు మా ఆంజనేయులు గారు. సరే అమ్మ, సరే అమ్మ, వయసులో నేను పెద్ద అయినా మాకందరికి గురువు లాంటి వాడు అయ్యా నువ్వు. అయ్యో మీరు అన్నది కానీ మీ అందరూ ఓకే అమ్మా, ఎట్లయినా మేడం అన్నాను, ఇప్పుడు అమ్మ అని అందుకే అంటున్నాను. ఇప్పుడు దాకా ఇద్దరు మాట్లాడి బాధపడ్డారు, వాళ్ళ పేర్లు ఏందో నాకు తెలవదు. వాళ్ళు కూడా నా కొడుకులు. నేను అన్నానని ఎప్పుడు బాధపడొద్దు, ఎవరిని ఒకళ్ళని దృష్టిలో పెట్టుకోవద్దు. ఇప్పుడు చెప్తున్నా వాళ్ళకి కూడా తప్పు అనిపించదు. అసలు మీరు మాట్లాడిన దాంట్లో అసలు దాంట్లో తప్పు అనేది లేదు. ఎందుకంటే నేను మిమ్మల్ని ఏదో వెనకేసుకొని రావడానికి మాట్లాడడం కాదు మేడం. ఇప్పుడు మీరు లైవ్ లోనే మాట్లాడారు, లైవ్ లో మాట్లాడిన దాని గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు ఏం మాట్లాడలేదు, వాళ్ళు ఏమనుకోరు. వాళ్ళు కూడా అమ్మ, వాళ్ళు కూడా సిస్టాన్ని ఖరాబ్ అంటలేరు. వాళ్ళు జరుగుతున్న విషయాన్ని వెలిగించారు అంతే. జరుగుతున్న దాన్ని కొద్దిగా మార్పు రావాలి అని చెప్పేసి మేము మార్పు కోరుకుంటున్నాము, మాకు ఇలా బాగుండు అని మనం మాట్లాడుకో. మనలో మాటగానే ఉండాలి గాని మనకి ఇంక అట్లా చేస్తే ఎట్టా, వాళ్ళు ఎట్ట అంటే వాళ్ళు ఎవరో మనకు తెలియదు. ఇప్పుడు దాకా ఆగేవాళ్ళమా? సిస్టం కాదా? కాదు. కాబట్టి అయ్యా అందరం మన పనులు మనం చేసుకుందాం, మనం డబ్బులు సంపాదించుకుందాం. ఎందుకు సంపాదించుకోకూడదు? ఇంత వయసు వచ్చి నాకు నేను సంపాదించుకున్నాను, మీరు ఎందుకు సంపాదించుకోకూడదు? ఖచ్చితంగా మీరు అన్నట్టుగా మేము కూడా ఇంకా కూడా మీ మాటల్లో మేము మంచి ఇవన్నీ తీసుకొని మేము ఖచ్చితంగా ఇంకా ఎక్కువగా నిలబడడానికి మేము ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఖచ్చితంగా నాన్న, అందరి కోసం నువ్వు నిలబడాలి. థ్యాంక్ యూ అమ్మా భారతమ్మ, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. చాలా బాగా. ఓకే నాన్న, నీ పేరు ఏంటో నాది తెలవదు. నా పేరు రమేష్ మేడం. ఓకే నాన్న, గుంటూరులో మీటింగ్ పెడితే అందరూ మా ఇంటికి రావాలి. ఓకే మేడం, ఈసారి కంపల్సరీ వస్తాం గుంటూరు. కంపల్సరీగా వస్తే రావాల్సిందే. ఓకే నాన్న. ఎవరు లేరు గుంటూరు పోతే మాకెట్ట అనుకోబాకండి, గుంటూరు వెళ్తే మాకెట్ట అనుకోబాకండి. నేనున్నాను అనుకోండి, భారతం ఉంది కదా, అమ్మ ఉంది కదా అని రండి. ఖచ్చితంగా అమ్మా, ఖచ్చితంగా. ఓకే నాన్న. ఓకే థ్యాంక్స్ అమ్మా, చాలా బాగా మాట్లాడారు, అద్భుతంగా మాట్లాడారు, మోటివేషన్ ఇచ్చారు. అందరూ కూడా మంచి మోటివేషన్ ఇచ్చారు. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. మాకందరికి ఇప్పుడు ఈ రోజున ఒక ఎందుకంటే కనువిప్పు కలిగిందమ్మా, ఎందుకంటే మీ వల్ల. ఖచ్చితంగా రాజు వేరే సిద్ధి మాట్లాడండి సార్. అసలు
తన్విప్ గారు థ్యాంక్ యూ నాన్న. అమ్మగారు. ఫైటింగ్ అమ్మగారు చేద్దాం, థ్యాంక్ యూ. ఫైటింగ్. ఓకే నాన్న, థ్యాంక్ యూ నాన్న. మీరు మనం మంట విపరీతంగా కాలుతున్నప్పుడు వచ్చి నీళ్ళు చల్లేనట్టు అయిపోయింది అమ్మగారు. ఒక్కసారి మరి అందరూ మాట్లాడక మీ వరకు వచ్చినప్పుడు కొంచెం అందరికి శాంతము కలిగింది, ప్రశాంతత దొరికింది, ఓపికతో ఉండాలన్నది అర్థమైంది. మనం ఎప్పుడైనా ఆదాయం వచ్చినప్పుడు తీసుకోవాల్సిందే, నష్టం వచ్చినప్పుడు అనుభవించవలసిందే. కష్టపడ్డోళ్ళకు ఫలితం వెంటనే దొరికింది. కొంచెం పెట్టుబడి పెట్టి వేటి వేసుకుంటా చూసిన వాళ్ళకు కొంచెం టైం పడుతుంది అంతే అమ్మగారు. మీరు మాట్లాడి అందరికి కోపం రాకుండా ప్రశాంతంగా ధీరంగా మీరు సంపాదించుకున్నది కూడా చెప్పారు కాబట్టి అందరికి కొంతవరకు ఆన్సర్ దొరికింది. థ్యాంక్ యూ అమ్మగారు, థ్యాంక్ యూ. ఓకే నాన్న. కోనేటి రామసుబ్బయ్య సార్ ఆపాను నేను, అందుకని చెప్పేసి ఆ సార్ మాటలు కూడా మాట్లాడిన తర్వాత నేను ఆయన కూడా చక్కగా మాట్లాడతారు. అవునవును. వెల్కమ్ సార్, కోనేటి రామసుబ్బయ్య సార్, వెల్కమ్ సార్. మిమ్మల్ని నేను ఆపాను, మాట్లాడండి సార్. శేఖర్ సార్ మీరు సభ్యులందరికీ నా నమస్కారాలు సార్. నమస్తే. మాది కడప జిల్లా ప్రొద్దుటూరు సార్. నా పేరు కోనేటి రామసుబ్బయ్య సార్. నేను ఈ పెర్లవిన్ సిస్టంలో ఒక 6 నెలలు ఈ దీంట్లో పీవీసీ మెటాల్లోకి వచ్చానుగా నేను సిస్టంలోకి వచ్చినాను సార్. అయితే నేను అప్పుడు ఏం చెప్పినారంటే సిస్టమ్ 4 చేర్చుకుంటే మీకు డబ్బులు వస్తాయని చెప్పినారు. నేను ఆ ప్రకారంగా 20 మందిని చేర్పించినాను. వాళ్ళకు కూడా చెప్పినాను 4 చేర్పించుకోమని. అట్లా నేను 20 మంది తెచ్చినాను సార్. కానీ 6 నెలలకే ఎవరికి డబ్బులు రాకతలకే టోకన్ ఫార్మింగ్ అది రాకతలకే సిస్టమ్ పీవీసీ మెటాల్ పోయింది సార్. అయితే నేను మళ్ళా సిస్టము 5,600 రూపాయల డబ్బులు కట్టమని చెప్పింది. మీరు పెట్టిన పెట్టుబడికి డబ్బులు ఇస్తానని చెప్పింది సార్. అయితే డబ్బులు డీపీ ద్వారా ఇస్తాను, మీరు ఒక 5,600 డబ్బులు కట్టుకొని సీట్ ఫండింగ్ చేసుకొని చెప్పింది సార్. అప్పుడు నేను నా కింద ఉన్న 20 మందికి చెప్తే మీరు 3,750 రూపాయలు కట్టమన్నారు. మళ్ళీ డబ్బులు కట్టేదేం లేదని చెప్పినారు. మళ్ళీ ఇప్పుడు డబ్బులు కట్టమంటున్నారు. మాకు 1 రూపాయి కూడా ఆదాయం రాలేదు. మేము కట్టమని ఒక్కరు కూడా రాలేదు సార్. కానీ నేను ఒక చేనేత కార్మికుని సార్. నేను సిస్టాన్ని నమ్మి ఆ రోజు ₹1,00,000 పెట్టాను సార్. $2 ఉన్నప్పుడు ₹1,00,000 పెట్టాను. మరి నేను ఆ ₹1,00,000 పెట్టుబడి పెట్టి నేను మళ్ళీ నాకు డబ్బులు తీసుకునేది కూడా నాకు తెలియదు. కొంతమంది మధ్యలో డబ్బులు లాభం వచ్చే తీసుకున్నారు కానీ నాకు తెలియదు. అయితే నేను అది టోకన్ ఫార్మింగ్ చేసుకుంటూ వచ్చినాను సార్. 2 ఏళ్ళ నుంచి టోకన్ ఫార్మింగ్ చేసుకుంటూ మళ్ళా రేట్ టోకన్ ఫార్మింగ్ చేసుకుంటూ నేను ఈరోజు మళ్ళా అర్లీ బార్డ్ ఆఫర్ వచ్చినప్పుడు మళ్ళా నేను ₹1,00,000 పెట్టుబడి పెట్టాను సార్. అర్లీ బార్డ్ చేసుకోవాలనే ఉద్దేశంతో, ఈ సీట్ ఫండింగ్ చేసుకోవాలనే ఉద్దేశంతో మళ్ళా ₹1,00,000 పెట్టి నేను సీట్ ఫండింగ్లో ఇప్పుడు నాకు దాదాపు డైలీ 60 పీవీసీ మెటాల్ రిలీజ్ అవుతున్నాయి సార్. అట్లనే ఎర్లీ బర్డ్కు 4 సార్లు అయినాను సార్. నేను ఈరోజు నాకు వచ్చేసి డైలీ 20 హెచ్డీలు వస్తున్నాయి సార్ రిలీజ్ అయ్యి. అంటే నెలకు 65,000 రూపాయలు నాకు వస్తుంది. అంటే నేను డైలీ నాకు 4 అకౌంట్ ఉన్నాయి నావే సొంతము. 10 మంది డైలీ 10 నాలుగులకు ఒకసారి పిహెచ్డితో 10 ఈహెచ్డీలతో మన బయటకు వస్తున్నాయి కదా సార్. దాన్ని నేను అమ్ముకునే కానీ నెలకు 15,000 వస్తుంది సార్. సంవత్సరానికి వచ్చేసి నేను పెట్టిన డబ్బు నాకు వచ్చాది. ఏం సార్ నేను చెప్పేది అబద్ధం కాదు, నిజం. నేను పెట్టిన డబ్బు ఒక సంవత్సరానికల్లా ఆ 10 ఈహెచ్డీలతో నేను తీసుకునే కానీ నా పెట్టుబడి నాకు వచ్చాది. అయితే నేను అట్లా తీసుకోలే, శిక్షాన్ని నమ్మినే. వచ్చిన ఈహెచ్డీలను మళ్ళీ నేను మెటాల్గా మార్చుకుంటాడా చేసుకుంటానా సార్. కాబట్టి ఇప్పుడు ముందు పెర్లవిన్లో లక్షలు సంపాదించినారు. దాంట్లో అందరూ వచ్చిన వాళ్ళంతా 80 లక్షల మంది ఉంటే ఎంతోమంది లక్షలు కోట్లు. ఒక ఆయన నాకు సైకిల్ లేదనే టైప్ 8 కార్లు నేను సంపాదించుకున్నాను చెప్పినాడు.
ఈ పొద్దు ఇప్పుడు లేడు. ఎంతో మంది పెద్ద పెద్ద డీలర్స్ ఈ పొద్దు లేరు. వాళ్ళు డబ్బు సంపాదించుకున్నారు. మళ్ళీ ఒక ₹1,00,000 పెట్టుబడి ఉంది, దానికి లాభంలో వాళ్ళు పెట్టుకోలేరా? వాళ్ళు పోయినారు అంతా మేముకొని మళ్ళీ పెట్టుబడి లేనికి. మేము ఊరికి 3,000 పెడితే మాకు కోట్లు రావాలని, 3,000 పెడితేనే మాకు కోట్లు రావాలి అనే ఉద్దేశంతో వాళ్ళంతా పోయినారు. వాళ్ళ డీపీ కూడా ఉండే సిస్టంలో వాళ్ళు అనుకోలేకపోయినారు. మరి మేము నమ్ముకొని వచ్చినాం సిస్టము. ఆ రోజు నుంచి నా దగ్గర టీం లేదు, ఏం లేదు. మళ్ళా ఏం సార్ మరి ఈరోజు అందరూ అంటే ఇట్లా అసలు మా అప్లైనర్ వచ్చేసి ఫస్ట్లో ఏమన్నా నేను 10,000 పెట్టినా, నువ్వు 10,000 పెట్టుకో సీట్ ఫండింగ్ చేసుకో అన్నాడు. అంటే నేను పెట్టినా 10,000. మళ్ళీ ఒక ₹1,00,000 పెట్టా అంటే అతను నెలకు 30,000 ₹40,000 సంపాదించుకుంటున్నాడు. మరి నేను ఏం సంపాదించుకోకుండా నేను ₹1,00,000 పెడతానంటే నేను చేయను, సిస్టమ్ ఉంటుందే పోతుందో, నేను 10,000 పెట్టుకునే చాలన్నాడు. నెలకు ₹30,000 ఆదాయం తీసుకునేవాడు కూడా ఒక ₹1,00,000 పెట్టుకోవడానికి అటువంటి వాళ్ళంతా ఈ పొద్దు మాట్లాడుతున్నారు సార్. ఈ సిస్టాన్ని గురించి ఎవరు ఏమనుకున్నా కానీ భవిష్యత్తులో అందరూ బాగుపడేటోళ్ళే. థ్యాంక్ యూ సార్, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సార్. 100% సార్, 100% ఖచ్చితంగా పేషెన్సీ అనేది ఇంపార్టెంట్ సార్. ఎందుకంటే ఎక్కువ పేషెన్సీ అనేది ఉన్నది. మన పేషెన్సీ అనేది మరి ఎక్కువ మనకు పేషెన్సీ అనేది మనం ఉండలేకపోతున్నాము అన్నమాట కూడా మీ అందరి మాట కూడా వాస్తవమే. సో పేషెన్స్ తో ఉండండి సార్, ఎందుకంటే మీరు ఖచ్చితంగా అందరూ ముందుకు వెళ్తారు. సో లాస్ట్ అండ్ ఫైనల్ మరి ఇందాక చంద్రశేఖర్ సార్ ఏదో మాట్లాడాలనుకున్నట్టు అనిపించింది, మాట్లాడాలంటే మరొక నిమిషం. వెల్కమ్ సార్, మాట్లాడండి. నమస్తే సార్. ముందుగా మన కోవిడ్ మీటింగ్ లో ఉన్న పీసీ మీటా పార్ట్నర్స్ అందరూ కూడా నమస్కారం అండి. అలానే రాజేష్ గారికి, కోటంగేష్ గారికి, వీరంగ గారికి అందరికి కూడా ఏం లేదు సార్, నేను భారతమ్మ గారితో మాట్లాడదామని చేశాను సార్. అమ్మ థ్యాంక్స్ అమ్మ, నా పేరు ఉప్పలపాటి గోవిందు, తెనాలమ్మ. మీరు ఆరోగ్యం బాగుండి మంచిగా కోలుకోవాలా, మంచి మాటలు చెప్పారమ్మా. మా అందరికీ తల్లిలాగా, నేను మనవణ్ణి అవుతానో లేకపోతే బిడ్డనవుతానో తెలియదు కానీ మంచి మాటలు చెప్పారు. మా అందరికీ మీ ఆశీర్వాదాలు ఉండాలా, సిస్టమ్ రాబోయే రోజుల్లో మంచి విజయం సాధించాలా. థ్యాంక్ యూ. మంచిగా మనందరం కూడా మంచిగా ముందుకెళ్ళాలమ్మ, మీ ఆశీర్వాదాలు ఆ భగవంతుడి దయతో. థ్యాంక్ యూ సార్. రాజేష్ సార్, మీ ఆరోగ్యం జాగ్రత్త అమ్మా. జాగ్రత్త అమ్మా. థ్యాంక్ యూ. సో చంద్రశేఖర్ సార్ మీరు మాట్లాడాలనుకుంటున్నారా? భాస్కర్ సార్ ఒక్కటి సార్, భాస్కర్ సార్ మాట్లాడుతున్నారు. ఏమైనా అవకాశం ఉంటుంది సార్? మాట్లాడండి, ఒక్క నిమిషం. చేద్దాం అనుకుంటున్నా, అవకాశం ఉంటుంది సార్? ఒక్క నిమిషం సార్ మాట్లాడతా. జమాల్ రెడ్డి సార్ మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్, అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. ఇందులో ఉన్నటువంటి వారికి పీవీసీ మీటా కుటుంబ సభ్యులకి అందరికీ పేరు పేరున నమస్కారం అండి. భాస్కర్ సార్ మీరు ఓపెన్ చేసుకుంటున్నారు. ఒక్క నిమిషం. ఆమె భారతీ మాత లాగానే ఇన్ని రోజులు ఆమె ఎక్కడున్నదో ఏమో, ఆమె వాయిస్ అంటూ వినలేదు. ఈ రోజు ఆమె మాట్లాడుతుంటే నాకు నిద్ర కూడా రాలేదు. మాట్లాడే మాటలు వింటుంటే ఇంకా వినాలా అనిపిస్తుంది. సాహసంగా ఆమె నిజంగా సాహసపరురాలు సార్. నిజంగా మన భారత మాత అని కూడా ఆమెను అనొచ్చు. కాబట్టి ఆమె ఆయురారోగ్యముతో ఎల్లవేళలా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుచున్నామమ్మా. మాకన్నా పెద్దతనమే ఉండొచ్చు వయసులో, అయినా కూడా ఏమి ఇబ్బంది ఏం లేదమ్మా. మీరు చదువు రాదు అంటూ కూడా ఇన్ని మాటలు మాట్లాడుతున్నామంటే మాకు చాలా వండర్గా ఉంది తల్లి. దానికోసం నీకు పాదాభివందనం చేస్తున్నామమ్మా. ఇన్ని రోజులు ఎక్కడున్నావో ఏం కథో తెలియదు కానీ అంత ధైర్యంగా ఇంత జనానికి మీరు మంచి సలహా, మంచి జవాబుదారీతనంగా మీరు మాట్లాడినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలుపుతూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామమ్మా. మీకు ఆరోగ్యం చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నానమ్మా. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఆ అమ్మగారు కూడా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనం అందరం కోరుకుందాం. సో శేఖర్ సార్ మాట్లాడిన తర్వాత భాస్కర్ సార్ తో మనము సీడీ ఫండింగ్ చేసి ఫినిష్ చేద్దాం మ్యాటర్. ఓకేనా? చంద్రశేఖర్ సార్ వెల్కమ్ సార్. భాస్కర్ సార్ మీరు అంత లోపల మీరు రెడీ ఉండండి. అట్లా భారతమ్మ గారు మాట్లాడిన మాటలకు ఇన్స్పైర్ అయ్యి ఆమె పూర్తిగా కోలుకోవాలని, హాస్పిటలైజ్ నుంచి బయట రావాలని, ఈ రోజు ఎలాగైతే మా అందరితో మీరు మాట్లాడారో మిమ్మల్ని మేము డైరెక్ట్ గా కలిసి మీ యొక్క ఆశీర్వాదాలు మేము అందరూ తీసుకుంటామమ్మా. మీరు అంతవరకు మీకు భగవంతుడు మంచి ఆయుష్యాన్ని ఇస్తే, ఆరోగ్యాన్ని ఇస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా అలాగే సార్ మాట్లాడండి సార్.
ఇంకెవరికి సార్ ఛాన్స్ లేదు, ఎందుకంటే భాస్కర్ సార్తో ఇంకా మాట్లాడదాం. రంగయ్య సార్ మాట్లాడండి. కువైట్ టీంలో మీటింగ్ లో ఉన్న వారందరికీ పెద్దలందరికీ కూడా నా యొక్క ప్రత్యేక నమస్కారాలు. ఈరోజు అంటే మంచి చెడు అని మాట్లాడుకునే దానిలో నెగిటివ్ థింకింగ్స్ కూడా వారు తీసుకొచ్చింది అంటే నెగిటివ్స్ కాదు, దాంట్లో ఉన్నటి పాసిబుల్ గా చేసుకోవడం కొరకు సిస్టమ్ కు అర్థం చేయించడం కొరకు రాజేష్ సార్ కు చెప్పినని నేను అనుకుంటున్నాను. అందులో ఈ విషయాలు జరిగేటప్పుడు మనకు భారతమ్మ గారు వచ్చి అందరికి కూడా ఒక ఇమ్యూనిటీ ఇచ్చి బూస్టింగ్ ఇచ్చి ఆమె అందరినీ కూడా కూల్ చేయగలిగారు. ఎందుకనంటే ఒక 65 సంవత్సరాలు ఉండి ఒక మహిళ, ఆమె స్ఫూర్తి నిజంగా చెప్పాలంటే ఎంత కొనియాడినా కానీ తక్కువనే ఆమెకు. ఆమె భారతమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. టీముల ప్రతి వారు వచ్చిన వారు కూడా నెగిటివ్ కాకుండా ఇన్ని రోజులు మనం సిస్టమ్ లో ఉండి అందరూ కూడా పెట్టుబడి పెట్టి ఉన్నారు. కొన్ని నెగిటివ్ విషయాల వల్ల కొంతమంది నిరాశ పడతారు. ఎట్లాగో ఇప్పుడు ఇంకా కొద్ది రోజులు అయితే మనకు ఎక్స్చేంజ్ ల లిస్టింగ్ అయిన తర్వాత అప్పుడు మనకు ఏందనేది మనకు అర్థమవుతుంది. అదివరదాకా కొంచెం ఓర్పుతో సమన్వయంతో అందరు ముందుకెళ్లాలని, మరి రాజేష్ సార్ కూడా మీటింగు కంటిన్యూ చేసుకుంటూ ఈ బూస్టింగ్ ఇవ్వాలని మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్ ఈ అవకాశం ఇచ్చినందుకు. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా సార్. థ్యాంక్ యూ సార్. మీరు ఖచ్చితంగా ఉంటాం సార్, ఎందుకంటే మేము ఎందుకు ఇలా మాట్లాడతాం అనేది మాట్లాడించాల్సి వస్తుంది అప్పుడప్పుడు సార్. అందుకని చెప్పేసి మీరు ఎవరు వర్రీ అవ్వద్దు. ఖచ్చితంగా నేను ఉన్నాను, మీకు అందరికి తెలుసు కదా. ఎందుకంటే అప్పుడప్పుడు కొన్ని నేను కూడా ఎందుకు మాట్లాడతామంటే నిజాలు కూడా మాట్లాడాలి అన్న ఆలోచనతో మాట్లాడతాం. సిస్టమ్ కి పబ్లిక్ ని తీసుకురావడం జరుగుతుంది, ఎందుకంటే వాస్తవాలు తెలియజెప్పడానికి తీసుకురావాల్సి వస్తుంది. సో లేకపోతే మనం మాట్లాడకపోతే ఇంట్లో కూడా అమ్మాయినా కూడా ఒక్కొక్కసారి మనకు అన్నం పెట్టదు, ఎందుకంటే ఒకసారి మనకు మాటలు వచ్చిన తర్వాత. సో అలాంటప్పుడు ఇక్కడ మనము మనకు కావాల్సింది ఏంటి, అసలు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది మనం మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారనే ఉద్దేశంతో ఒక్కొక్కసారి మన పార్ట్నర్స్ మాట్లాడుతున్నప్పుడు నేను చాటుగా ఉండి వింటుంటాను. అప్పుడప్పుడు విని ఇంకా ఇక్కడ ఇది కంక్లూజన్ ఉందా లేదా లేదు అన్న సమయంలో నేను మీకు రావడం జరుగుతుంది. మీరు గ్రహిస్తే ప్రతి ఒక్కరికి అర్థం చేసుకోండి. నేను ఎంత అర్జెంట్ లో ఉన్నా కూడా ఒక్కొక్కసారి నేను మళ్ళీ మీటింగ్ ఆన్ చేసుకొని, అంటే నేను ఈయన లోపలికి వచ్చి కొన్ని రోజులు నేను ఒక్కోసారి మీరందరూ మాట్లాడుతున్నప్పుడు వేరే వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లాను. అక్కడ నుంచి నేను అంటే టాయిలెట్ లోకి వెళ్ళి తలిపేసుకుని మిమ్మల్ని కంక్లూడ్ చేసిన రోజులు ఉన్నాయి అట్లా. ఎందుకంటే ఎస్ వీఆర్ రెడీ, నో ప్రాబ్లం. నేను నా సాయశక్తుల్లో నేను ప్రయత్నం చేస్తాను. సో ఎనీవే వెల్కమ్ సార్. భాస్కర్ సార్, మీరు ఏదో చేయాలన్నారు, చేయండి. ఇంకా టైం కూడా మేడం గారు చెప్పినట్టు మనం ఏంటంటే టీం అనేది చేసుకుంటూ వెళ్తే అంటే పని చేస్తూ వెళ్తే ఆటోమేటిక్ వస్తుందని మేడం గారు మంచి ఉదాహరణ చెప్పారు సార్. చక్కగా చాలా అద్భుతంగా మాట్లాడారు మేడం గారు. మేడం గారు కూడా మనం స్ఫూర్తిగా కోరుకుంటాం సార్, మన పెరలవేణి కుటుంబం తరపున, పీవీసీ మెటా కుటుంబం తరపున మేడం ఆరోగ్యాలతో సంతోషంగా మీటింగ్ అయితే అనుకుంటున్నారు మేడం గారు. ఆ మీటింగ్ ఆరోగ్యంగా ఉంటారు మేడం గారు. నేనైతే స్క్రీన్ షేర్ చేస్తున్నాను సార్, ఒక 2 నిమిషాలు అయిపోయింది. ఓకే సార్, కనపడుతుంది సార్. ఓపెన్ అయితే అయ్యింది, మరి నాకు బ్లర్ వస్తుంది. ఎవరికైనా వస్తుందా సార్? ఎవరికైనా కనబడుతుందా సార్? వస్తుంది సార్, వస్తుంది. నేను హోమ్ పేజ్ ఓపెన్ చేస్తాను. నా దగ్గర పేని వచ్చి 161 ఉంది సార్. ఓకేనా, నేను నెక్స్ట్ మీకు డైరెక్ట్ ఓపెన్ చేసి పెట్టాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నా కనెక్టింగ్ వ్యాలెట్ లో 1426 ఉన్నాయి సార్. అంటే మనం ఓకే స్టేట్ నో కొట్టేస్తున్నాను, సెల్ఫ్ ఆటోమేటిక్ మ్యాక్స్ కొట్టిస్తున్నాను. 5000 వచ్చేసాయి. ఓకే సార్, నెక్స్ట్ కూడా చేద్దాం సార్. సార్ మనకి ఏ చెట్టు ఎంత గాలి అంతే మనము
ఎక్కువ మనం గాలి అంటే చిన్న చెట్టు అనుకోండి, చిన్న గాలి ఉండాలి అంటే మనం ఏదైతే ఇన్వెస్ట్ అనుకుంటున్నామో దాంతోనే మనం సరిపెట్టుకోవాలి. ఎందుకంటే పెద్ద చెట్టును చూసి ఆ పెద్ద చెట్టు గాలి ఎక్కువ తగులుతుంది, నాకు కూడా ఎక్కువ తగలాలనుకుంటే చాలా ఇబ్బంది అవుతుంది సార్. కాబట్టి మనకు తోచినంత మనం విషయం ఏంటంటే పెద్ద చెట్టుకు తగిలే గాలి చిన్న చెట్టు తగిలితే పేర్లతో సహా పెగిలించుకుపోతుంది సార్. అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు కూడా. విషయం ఏంటంటే క్లారిటీగా మనం ఎంతైతే చేయగలమో, ఇక్కడ ఇక్కడ విషయం నేను ఈ రోజు పెట్టుండేది నాది కాదని పెడుతున్నాను సార్. ఎందుకు నాది కాదని పెట్టమని చెప్తాను, ప్రతి ఒక్కరిని కూడా 100 గాని 1000 గాని పెట్టమంటే కనుక నేను ఏదైనా ఇన్వెస్ట్ చేయాలంటే ఆన్లైన్ లో ఎప్పుడు ఏం జరుగుతుందో చివరికి తెలియదు. ప్రతి కూడా మీ బాధ్యులు కాబట్టి మీకు నచ్చితేనే పెట్టుకోండి, లేదంటే లేదని చెప్తాను సార్. సిస్టమ్ అందరి దృష్టిలో ఒకటే ఉంటుంది, ఒకరికి రాంగ్ గా ఒకరి తక్కువగా ఏముండదు సార్. ప్రతి ఒక్కరు కూడా అది కూడా గమనించాలి. రాజా సార్ మీటింగ్ చెప్తున్నా సార్ కు సపరేట్ గా ఉంటుంది, లేదా భాస్కర్ సార్ మాట్లాడి భాస్కర్ సార్ అట్లానే ఏముండదు. ప్రతి ఒక్కరు ఇదంతా గమనించాలి మనము. ప్రతి ఒక్కరు ఇక్కడైతే వాస్తవాలు ఉన్నాయి. ఎందుకంటే ఓకే ఒకటి స్లో నిమిషం సార్. సెల్ఫ్ మళ్ళీ 4000 సార్ వాళ్ళు చెప్పారు, మన మోటివేషన్ నేను లక్షలు పెడుతున్నాను, రాజా సార్ నేను నమ్మాను, నేను అలా కాదు సార్. మనకు ఎంత తోస్తే మీకు నచ్చితేనే ఇన్వెస్ట్ చేసుకోండి, లేదంటే ఎవరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. సిస్టమ్ ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి లాభాలు చేకూరుస్తూ వెళ్తుంది. ఇదైతే అందరు గుర్తుపెట్టుకోవాలి. విషయం ఏంటంటే ఇక్కడ ఓకే సార్ ఒకసారి బిఎన్పి చెక్ చేద్దాం. 1 minute సార్. ఓకే సార్ బిఎన్బి 165 ఉన్నది, జస్ట్ 10 మాత్రమే కట్ అయింది సార్. జస్ట్ 10 మాత్రమే సీడ్ ఫండింగ్ కట్ అయింది. ఓకేనా సార్? 0.20 ఆ లెక్క ప్రకారమే కట్ అవుతుంది. చాలా తక్కువ, చాలా అంటే చాలా తక్కువ సార్. ఒక్క నిమిషం సార్, నేను టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ చేసి చూస్తాను. అంటే మనం ఎంత సంపాదిస్తున్నాము అనేది చాలా మంది అంటే సంపాదిస్తుండదు. వర్క్ చేసిన మేడం గారు అన్నారు నేను 50 లక్షలు మేడం గారు ఎంత టీం వర్క్ చేస్తున్నారు, ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నారో మనం ఆలోచించాలి సార్. మనకు వయసు మాట్లాడే చాతుర్యం ఉంది, కానీ మనం ఏంటంటే సిస్టమ్ నమ్మట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్ లోపాల గురించి ఆలోచిస్తున్నాం కాబట్టి మనం ముందరకు వెళ్ళట్లేదు. ఎవరికైతే నచ్చుతుందో ఇప్పుడు 100 మంది ఇప్పుడు 150 మంది ఉన్నాం సార్ ప్రజెంట్. 150 మందిలో పరుగు పందెంలో పాల్గొంటే వాళ్ళకి 3, 4, 5 వరకే అవి ఏది మనకు ప్రైజెస్ ఉంటాయి. కానీ ప్రతి ఒక్కరు స్పోర్టింగ్ స్పిరిట్ తో ఎవరైతే ముందరకు వెళ్తున్నామో వాళ్ళు గెయిన్ అవుతారు సార్. ప్రతి ఒక్కరు కూడా ఆశ నేను వెళ్ళి ప్రైజ్ అనేది తీసుకోవాలని, లేదంటే నేను ఇప్పుడు ఎవరికి 5 మందికి వస్తారంటే మిగతా 145 మంది ఆగిపోతాం కదా సార్ అక్కడ. ఒక్క నిమిషం, అందరూ పాల్గొనాల్సిందే, అందరూ పాల్గొనడమే. స్పోర్టింగ్ స్పిరిట్ తో ఏదైతే మనం ముందరికి వెళ్తామో దాన్ని ఖచ్చితంగా వెళ్తాం సార్. ఇక్కడ చూడండి సార్, నాకు రోజుకి ఎన్ని వస్తున్నాయి, 10 పాయింట్ చిల్లర వస్తున్నాయి. అంటే ఎంత వచ్చినట్టు సార్ మన ఇండియన్ కరెన్సీలో అమౌంట్ USD సార్. ఇవి దగ్గర మరి 1000 రూపాయలు, మీరు 900 నుంచి 1000 రూపాయలు వచ్చినట్టు అంటే నెలకి ఎంత వచ్చినట్టు సార్ మనకి? 30,000 రూపాయలు ఈజీగా వచ్చినట్టు కదా సరే. సిస్టమ్ లో లోపాలు ఉన్నాయి, మనకు 15,000 వచ్చినట్టు సంతోషం కదా సార్. అంటే ఇక్కడ ఏంటంటే మనం తీసుకోవాలన్నప్పుడు తీసుకుంటున్నాం ఏదైనా అవసరం ఉంటే, లేదంటే దాన్ని రీఫార్మింగ్ చేసుకుంటూ వస్తున్నాం మనం. ఎందుకంటే ఇక్కడ మనం ఏదైతే ఆస్తి ఇక్కడ ఏదైతే చాలా మంది కూడా ఇక్కడ అయిపోగొట్టుకుంటున్నారు. ఇక్కడ కంప్లీట్ చేసేసుకుని సార్ ఇక్కడ కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ రీడింగ్ ఏం లేవు అంటున్నారు. ఈ రోజు అదే చెప్పాం విషయం సార్. ఇక్కడ రీడియం లో అక్కడ అయిపోగొట్టుకున్న తర్వాత ఇంకేం వస్తుంది, నీకు రావడానికి ఏముంటుంది అందులో? ఏముండదు కదా సార్. ఇక్కడ ఏముండకుంటే మళ్ళీ ఫార్మింగ్ చేయాలి. అక్కడ యూటిలిటీ ఇదే విషయం చెప్పాం ఫస్ట్ వచ్చిన వెంటనే. ఇక్కడ ఏదైతే వాళ్ళది సిన్సెట్స్ కనిపించలేదు మనకైతే కనుక, ఇక్కడ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మనకు ఉంటేనే ఇక్కడ రివార్డు మనకు రిలీజ్ అవుతుంది. గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏంటంటే నేను 20,000 పెట్టాను సార్. నేను ₹1 కూడా నా చేతి నుంచి పెట్టాను. టీం వర్క్ ద్వారా ఇది డైలీ నాకు 30,000 రూపాయలు వస్తుంది నెలకి, ఓన్లీ టీం వర్క్ ద్వారా. నేను ఏమి చేయట్లేదు, జస్ట్ ఒక 20,000, 30,000 పెట్టాను. ఆటోమేటిక్ ఆ అమౌంట్ ఎప్పుడో తీసేసుకున్నాను నేను. కానీ ఇక్కడ ఏంటంటే మనం పాత డిపిల ద్వారా వచ్చినట్టు ఉన్నాయి. ఇక్కడ చూడండి సార్. ఓకే ఒక్క నిమిషం. వ్యాలెట్ ఫార్మింగ్ ఇక్కడ మనకు లాస్ట్ లో ఇవి మిగిలాయి సార్. ఇవి చేయడానికి మనకు ఎక్కువ అమౌంట్ తీసుకుంటుంది కాబట్టి మనం చేయట్లేదు.
ఇవి ఏంది అంటున్నారు సార్, మెటావర్స్ ఏదో టెక్నాలజీ అంటున్నారు, దీనికి వ్యాలెట్ అనేది మనకు కూడా ఎవరికి క్లారిటీ లేనప్పుడు మనం ఏం చేయలేము సార్. సార్ చెప్పినట్టు ఇది ఏంటంటే సెంట్రలైజ్ లో ఉంది మనకి, అంటే ఎవరి చేతిలో మనం ఉన్నాం కాబట్టి వాళ్ళు ఏది ఆడిస్తే అది ఆడాల్సింది తప్ప మనం ఇది కాదు అలా ఇలా ఉండాలి అనుకుంటే మనము అలా చేయలేము. మన చేతుల్లో కూడా లేదు కదా, మన చేతుల్లో లేదు ఉంటే సార్, ఏదైనా చేస్తాం కాబట్టి టైం అయింది సార్. కనుక మీరు ఎందుకంటే రోజుకి 1000 రూపాయలు వస్తున్నాయి కదండి, అది కూడా చేయరాదండి డైలీ మీరు? సార్ 1000 రూపాయలు వస్తున్నాయి అన్నావు కదా, అది కూడా చేయొచ్చుగా ఫార్మింగ్ లో వచ్చేది. ఏది సార్, ఒక్క నిమిషం సార్, చేయలేము సార్, నేను డబ్బులు పోతున్నాయి కదా. చేయరాదు, మన సిస్టమే కదా, వచ్చేయేమో సిస్టమే తీసుకుంటున్నా, సార్, అది ఎందుకు ఆగుదాం సార్. చేయవు? సార్ విషయం సార్, ఒక్క నిమిషం సార్, ఆగుదాం సార్, ఏం నష్టమేం రాదు కదా అక్కడ చేయకుంటే, నాకే నష్టమే పడను అనేసి నాకు అట్ట పెట్టాను. ఒక్క నిమిషం ఎందుకు సార్. నష్టం? చేయరాదు, డబ్బులు వస్తున్నాయి కదా, రోజుకి 1000 వస్తున్నాయి చెబుతున్నావు ఇప్పుడు. సార్ ఇక్కడ విషయం చూడండి, నేను 500తో అంటే సార్ నేను అది కాదు సార్, నేను టీం వర్క్ ద్వారానే చేశాను, నేను సెల్ఫ్ గా నేను జస్ట్ ఒకసారి మాత్రం ఇన్వెస్ట్ చేశాను. డబ్బు లేదు కాబట్టి నువ్వు అట్లా చెప్తున్నావులే. నేను అదే సార్ చెప్తున్నది, నేను ఆ విషయం చెప్తున్నాను. నేను ఇన్వెస్ట్మెంట్ 10,000 20,000 పెట్టాను, అది ఎప్పుడో తీసేసుకున్నా అని చెప్తున్నాను విషయం. నేను జస్ట్ టీం వర్క్ ద్వారా సంపాదిస్తున్నాను. టైం ఆల్రెడీ ½ ఎక్కువ అయింది, ఎందుకంటే మీరు 1 నిమిషం అన్నారని చెప్పేసి మీరు స్ట్రీట్ ఫండింగ్ చేస్తామన్నారని చెప్పేసి మీకు ఇచ్చాను. ఎందుకంటే నేను ఇక్కడ మీకు నిలబడాలి కదా, ఎందుకంటే నేను స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు అట్లా అనమాట. సార్ ఎందుకు లేండి సార్, మనదే అట్లేం లేదు. సో ఎనీవే థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఎవరిబడి, అందరికీ నమస్తే. ఎందుకంటే ఏమనుకోవద్దు, టైం అయింది ఎక్కువ, ఎందుకంటే ½ 35 minutes ఎక్స్ట్రా అయింది. ఎందుకంటే మనకి ఈ రోజు 193 మెంబర్స్ చూసాం. ఎవరు స్క్రీన్ షాట్ తీసారో లేదో నాకు తెలియదు, కానీ 193 మెంబర్స్ ని మనం చూడడం జరిగింది ఇక్కడ. సో ఇట్స్ గ్రేట్, ఎందుకంటే ఎంత అంటే నాకు చాలా సంతోషం వేసిందంటే ఈ రోజు మరి చెప్పలేని సంతోషం వేసింది. మరి ఈ రోజు మాట్లాడిన మాటలు కూడా అప్పుడప్పుడు కొన్ని ఇలా బయటకు రావాలి, ఎందుకంటే ఆనిముత్యాలు కూడా బయటకు రావాలి. మనం నిజాలు బయటకు పెట్టినప్పుడు కూడా నేను అన్నాను, ఒక మాట అన్నాను, ఏంటంటే నాకు ఇక్కడ కావాల్సింది ఒక మైనస్ పాయింట్ ఎత్తినప్పుడు ఇంకొక మైనస్ పాయింట్ తీయడం కాదు, ఒక పాజిటివ్ పాయింట్ ఎత్తినప్పుడు కూడా ఇంకొక పాజిటివ్ పాయింట్ రావాలి ఖచ్చితంగా. సో అప్పుడే అంటే పోటాపోటీగా ఉంటుంది అనమాట. సో ఎనీవే మై పార్ట్నర్స్, ఎవరు నిరాశపడకండి. సో పెట్టుబడి పెట్టాలన్న అర్థం మాత్రమే ఒకటి, కొద్దిగా మీరు దగ్గర డబ్బులు ఉంటేనే పెట్టుకోండి తప్ప, ఇందాక సార్ చెప్పారు, అందరూ అదే మాట చెప్తున్నాను తప్ప. సో ఎవరు కానీ అత్యాశకు పోయి నేను అంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చానే పెట్టుకుంటాననే ఉద్దేశంలో మాత్రం పెట్టుకోవద్దు. సో ఎనీవే థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మీట, పీయూష్ విల్ నెవర్ ఎండ్. ఎందుకంటే 193 మెంబర్స్ వచ్చారు ఈ రోజు. సో వాళ్ళందరికి వెళ్ళిపోయిన వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. టైం ఎక్కువైంది కనుక. సో ఇప్పుడు మరి ప్రెజెంట్ సిచ్యువేషన్ లో 129 పీపుల్స్ ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు సార్. సో థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మీట, పీయూష్ విల్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. జై పీయూష్ మీట, జై పీయూష్ మీట, ఎవరిని ఉద్దేశించి జై పీయూష్ మీట, జై పీయూష్ మీట. థ్యాంక్ యూ రాజేష్ గారు, థ్యాంక్ యూ. టైం ఆగట్లేదు రాజేష్ గారు, వెళ్ళిపోతుంది సార్. ఇంత టైం అయినా కూడా టైం అనిపించట్లేదు సార్. అసలు ఈ వ్యాపారం కన్నా రాజేష్ గారు ఈ వసని కుటుంబంలో అందరూ మాట్లాడుతుంటే సంతోషం సార్, అసలు కడుపు ఎండిపోతుంది సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. పీయూష్ మీట్ నెవర్ ఎండ్. థ్యాంక్ యూ సార్ రాజేష్ గారు. జై పీయూష్ మీట, జై పీయూష్ మీట, జై పీయూష్ మీట, జై రాజేష్ సార్, జై జై పీయూష్ మీట, జై పీయూష్ మీట.